హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్ ఫ్రెండ్స్. ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి, ఆల్రెడీ నేను డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన టాపిక్స్, ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పానమాట. ఓకేనా, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ 5 క్లాసెస్ అనేవి మెర్జ్ చేసి నేను ఒకే వీడియోలో చూపిస్తాను అనమాట. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన టాపిక్గా. ఓకేనా, ఈ క్లాసెస్ అనేవి ఎవరెవరికి యూజ్ఫుల్ అవుతాయి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, డిగ్రీ స్టూడెంట్స్కి అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కూడా యూజ్ఫుల్ అవుతాయి అనమాట. ఓకేనా, చూడండి. ముందుగా అసలు మనం ఎర్రర్ అంటే ఏందో మీనింగ్ చూద్దాం. ఓకేనా, మీనింగ్ ఆఫ్ ది ఎర్రర్. Errors are those mistakes which are committed in the process of recording journal entries, posting them into ledger or in the preparation of trial balance. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ అనమాట. ఇవి ఎక్కడ జరిగాయంటే ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ జర్నల్ ఎంట్రీస్ అనేవి మనం బుక్లో ఎంటర్ చేసేటప్పుడైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే పోస్టింగ్ దెమ్ ఇంటూ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్లో పోస్టింగ్ చేసేటప్పుడైనా జరిగి ఉండొచ్చు అనమాట. ఈ ఎర్రర్స్ అనేవి మనకి ఎప్పుడెప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే మన ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసేటప్పుడు జరగచ్చు, లేకపోతే లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు జరగచ్చు, లేకపోతే పోస్టింగ్ దెమ్ ఇంటూ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా జరిగి ఉండొచ్చు అనమాట ఈ ఎర్రర్స్ అనేవి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డిటెక్ట్ అండ్ రెక్టిఫై ద ఎర్రర్స్ in the accounting process to get the correct result of financial statements, that is correct profit and loss and real financial position of the business. ఫ్రెండ్స్, ఈ ఎర్రర్స్ అనేవి మనం కంపల్సరీగా డిటెక్ట్ అండ్ రెక్టిఫై ఓకేనా కనిపెట్టి వాటిని సరి చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఆ బిజినెస్ యొక్క కరెంట్ పొజిషన్ని కరెక్ట్గా దాని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం కంపల్సరీగా ఎర్రర్స్ ఏమన్నా ఉంటే వాటిని కనుగొని వాటిని సెర్చ్ చేసి రాయాలన్నమాట. ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా, ఆ కంపెనీ యొక్క రియల్ ఫైనాన్షియల్ పొజిషన్ని మనం తెలుసుకోవడానికి మనం కంపల్సరీగా ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి మీనింగ్ ఆఫ్ ది ఎర్రర్ అనమాట. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గురించి చెప్తాను చూడండి. ఈ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకి రెండు రకాలుగా ఉంటాయి అనమాట. ఏంటంటే చూడండి, ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్, మన ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా కనుక్కోలేనివి కొన్ని ఉంటాయి. అండ్ ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా ఎర్రర్స్ అనేవి కనుగొనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. ముందుగా మనం ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ వాటికి సంబంధించినవి ఎర్రర్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. దిస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కెనాట్ బి ట్రేస్డ్ అవుట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బికాస్ దిస్ ఎర్రర్స్ కెన్ ఎఫెక్ట్ ది అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఫ్రెండ్స్, ఈ ఎర్రర్స్ అనేవి మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఓకేనా, అందుకని వాటిని మనం ఏమంటామంటే ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం అనమాట సింపుల్గా. వీటిలో కూడా మనకి 5 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. చూడండి, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఎర్రర్స్ ఆఫ్ మిషన్, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్, నెక్స్ట్ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్, నెక్స్ట్ రైటింగ్ టు రాంగ్ హెడ్ ఆఫ్ అకౌంట్. ఓకేనా, ఈ విధంగా మనకి 5 టైప్స్ ఉన్నాయి అనమాట వీటిల్లోనే. ఓకేనా, ఫస్ట్ వన్ చూడండి, ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఎర్రర్స్ విచ్ ఆర్ కమిటెడ్ బై వైలేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఫ్రెండ్స్, ఈ ఎర్రర్స్ అనేవి మనకి ఎప్పుడు జరుగుతాయంటే మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని లేకపోతే అకౌంటింగ్ రూల్స్ని మనం ఫాలో అవ్వనప్పుడు ఈ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అవి ఎర్రర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి ఎగ్జాంపుల్స్ ఆధారంగా ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పర్చేజ్ ఆఫ్ మిషనరీ. ఓకేనా, ఈ పర్చేజ్ ఆఫ్ మిషనరీకి మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, మిషనరీ అకౌంట్ అటాటు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏం చూపిస్తున్నారు, డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్. ఓకేనా, మనం మిషనరీ అకౌంట్ అని డెబిట్ సైడ్లో రాయకుండా డెబిట్ సైడ్లో మనం ఎప్పుడైతే పర్చేజెస్ అని రాస్తామో అదేంటంటే మనం ప్రిన్సిపల్స్కి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా రాసినట్టు అని అర్థం అనమాట. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం రూల్స్ లేకపోతే ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకపోతే ఈ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు, ఇన్స్టెడ్ ఆఫ్ డెబిటింగ్ మిషనరీ అకౌంట్ డెబిటింగ్ పర్చేజెస్ అకౌంట్. అంటే దీని యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటంటే
పర్చేజ్ ఆఫ్ మిషనరీ అంటే దీని ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే, మిషనరీ అనేది ఎసెట్ కాబట్టి మనం కంపల్సరీగా దీన్ని మన డెబిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది ఇది ఒరిజినల్ ఎంట్రీ అనమాట. మనకి ఇక్కడ రాంగ్ ఎంట్రీ అంటే ఏంటంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, ఇది అనేది రాంగ్ ఎంట్రీ అనమాట. ఎప్పుడైతే మనం పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాస్తామో అది రాంగ్ అనమాట. ఎందుకంటే మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకుండా ఆ ఎంట్రీ రాసాం కాబట్టి అది రాంగ్ ఎంట్రీ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. రెంట్ పేడ్ టు ల్యాండ్ లార్డ్స్ డెబిటెడ్ టు ఈజ్ పర్సనల్ అకౌంట్ అంటే ఇక్కడ చూడండి, రెంట్ పేడ్ టు ల్యాండ్ లార్డ్స్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే, ఒరిజినల్గా కరెక్ట్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. బట్ మనం ఎప్పుడైతే ఆ యొక్క పర్సన్ని మనం డెబిట్ సైడ్ చేస్తామో అంటే ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని ఎప్పుడైతే రాస్తామో అది రాంగ్ ఎంట్రీ అనమాట. ఓకేనా. ఎందుకంటే మనం రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ అనమాట. యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారం మనం ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్లో చూపించాలి అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ సైడ్ చూపించాలన్నమాట. సో రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం కంపల్సరీ డెబిట్ సైడ్లోనే చూపించాలన్నమాట. సో అందుకని ఆ విధంగా మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. మనం ఎప్పుడైతే డెబిట్ సైడ్లో ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ అని పోస్ట్ చేస్తామో అప్పుడు అదేంటంటే మన ప్రిన్సిపల్స్కి వ్యతిరేకంగా రాసినట్టు అని అర్థం అనమాట. సో ఆ విధంగా మనకి ఇట్ బికమ్స్ యాన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకేనా. మనం ఆ అకౌంటింగ్ సంబంధించిన రూల్స్ని లేకపోతే ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకుండా చేసాం కాబట్టి అది రాంగ్ ఎంట్రీ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇవి వచ్చేసరికి 2 ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అంటే చూడండి మనకి మీనింగ్ ఏం వస్తుందో చూద్దాం. When a transaction is completely or partly omitted from the books of accounts, such error is called error of omission. ఫ్రెండ్స్ ఇక్కడ ఒమిషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం కంప్లీట్గా ఆ బుక్లో బుక్ కీపింగ్ అంటారు కదా, బుక్లో మనం ఎంటర్ చేయకుండా కంప్లీట్ ఆ ట్రాన్సాక్షన్ని మనం రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం అనమాట. చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. వెన్ నో ఎంట్రీ ఈజ్ మేడ్ ఫర్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ జర్నల్. ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎంట్రీ చెయ్యకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని అంటాం అనమాట. చూడండి పర్చేజెస్ ఆఫ్ గూడ్స్, దీని యొక్క ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. బట్ మనం నాట్ రికార్డెడ్, ఆ ఎంట్రీని మనం పోస్ట్ చేయలేదు అనమాట. ఎక్కడ బుక్స్లో పోస్టింగ్ అయితే చేయలేదు. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాం, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇఫ్ యాన్ ఎంట్రీ ఈజ్ నాట్ మేడ్ ఫర్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ సబ్సిడరీ బుక్స్. ఓకేనా. ఇన్ కేస్ సబ్సిడరీ బుక్స్లో ఏంటి సరే పోస్టింగ్ చేయకపోతే దాన్ని ఎలా తీసుకుంటామంటే మనం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్గా తీసుకుంటాం అనమాట. చూడండి పేడ్ క్యాష్ టు గణేష్కి మనం క్యాష్ అనేది పే చేసాం, అది కంపల్సరీగా మనం క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ అది ఎంటర్ చేయలేదంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా ఆ ఎంట్రీని పోస్టింగ్ చెయ్యలేదు అండ్ వదిలేశారు అని అర్థం అనమాట. ఓకేనా. అలాంటి సిచ్యువేషన్లో ఆ ఎర్రర్ని మనం ఏమంటామంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎర్రర్ అనమాట, ఎర్రర్ ఆఫ్ కమిషన్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ద ఎర్రర్స్ రైజ్ డ్యూ టు రాంగ్ రికార్డింగ్, రాంగ్ కాస్టింగ్, రాంగ్ ఎంట్రీ ఫార్వర్డింగ్, రాంగ్ పోస్టింగ్, రాంగ్ బ్యాలెన్సింగ్. ఓకేనా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఎర్రర్స్ని మనం ఎలా తీసుకుంటామంటే కంప్లీట్గా ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఎప్పుడైతే మనం రికార్డింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే కాస్టింగ్ లెక్క టోటల్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కానీ లేకపోతే రాంగ్ ఫార్వర్డింగ్, ఓకేనా, ఎంట్రీని మనం వేరే చోట వేయాల్సింది వేరే ప్లేస్లో రాయడం అలా జరిగినప్పుడు కానీ లేకపోతే రాంగ్ పోస్టింగ్, ఓకేనా, పోస్టింగ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉన్నా లేకపోతే రాంగ్ బ్యాలెన్సింగ్ టోటల్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉన్నా
అలాంటి వాటిని మనం ఎలా తీసుకుంటామంటే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్గా తీసుకుంటామంటే ఎర్రర్ ఆఫ్ కమిషన్ ఇన్ ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, దీంట్కి కూడా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాడు చూడండి. రాంగ్ రికార్డింగ్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇఫ్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ incorrectly recorded in the books of original entry is called error of commission. చూడండి, సేల్ ఆఫ్ రూపీస్ 175 రికార్డెడ్ యాజ్ 75. అసలు మనం సేల్ చేసింది ఎంతకంటే 175 రూపీస్కి, బట్ బుక్స్లో ఎలా రికార్డ్ చేశారంటే ఓన్లీ 75 రూపీస్గా రికార్డ్ చేశారనమాట. ఓకేనా, అంటే మనకి ఏం చేశారు, రాంగ్గా రికార్డ్ చేశారనమాట. సో అందుకని దీన్ని ఎలా తీసుకుంటాం, ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ రెండోది ఇచ్చారు చూడండి, రాంగ్ కాస్టింగ్. చూడండి, వెన్ ద మిస్టేక్ ఈజ్ కమిటెడ్ ఇన్ టోటలింగ్ ఈజ్ కాల్డ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. దిస్ ఎర్రర్ ఎఫెక్ట్ ద అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. చూడండి, పర్చేజెస్ బుక్లో వాళ్ళు ఏం చేశారంటే తక్కువ వేశారనమాట. ఎంత తక్కువ వేశారు, 300 తక్కువ వేశారనమాట. అంటే లెక్కలు పెట్టేటప్పుడు క్యాష్ బుక్ సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్స్ అనేవి మనం కౌంట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, పర్చేసెస్ బుక్ సంబంధించిన 300 అనేది తగ్గించారనమాట. ఓకేనా, తగ్గించారని అర్థం అనమాట. అంటే టోటల్ వేసేటప్పుడు మిస్టేక్ జరిగింది. ఓకేనా, దాన్ని మనం ఎలా తీసుకుంటాం, ఎర్రర్ ఆఫ్ కమిషన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ఎర్రర్ ఏంటో చూడండి, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇఫ్ 2 or more errors are committed and one error nullified the another error, the net effect is unchanged. ఫ్రెండ్స్, ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఒక ఎర్రర్ని మనం సరి చేయడానికి ఇంకో ఎర్రర్ చేస్తే ఆ ఎర్రర్ని మనం ఏమంటామంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి, అమౌంట్ పేడ్ టు రాము 5,000 ఇచ్చారు. నెక్స్ట్ రికార్డెడ్ యాజ్ 500గా రాశారు. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ 10,000 రిసీవ్ చేసుకున్నాం, బట్ రికార్డ్ ఎలా జరిగింది, 9,500 రికార్డ్ చేశారు అనమాట. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్ కేస్ మనకి ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు మిస్టేక్ చేసామన్నమాట అమౌంట్ కాలంలో, ఆ విధంగా మనకి డెబిట్ సైడ్ 20,000 వచ్చాయి, బట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి 21,000 వచ్చాయి. అంటే డెబిట్ సైడ్న జరిగిన మిస్టేక్ వల్ల మనకి టోటల్లో 20,000 వచ్చాయి, బట్ క్రెడిట్ సైడ్న మనం కరెక్ట్గానే పోస్టింగ్ చేసాం. కరెక్ట్ పోస్టింగ్ చేస్తే 21,000 వచ్చాయి. అంటే డెబిట్ సైడ్కి అండ్ క్రెడిట్ సైడ్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 1,000 రూపాయలు తేడా ఉంది అనమాట. ఓకేనా, డెబిట్ సైడ్లో చేసిన తప్పు సరి చేయడానికి క్రెడిట్ సైడ్లో ఉన్న అమౌంట్స్లో 1,000 రూపాయలు తగ్గించామన్నమాట. ఓకేనా, నేను చెప్పింది అర్థమవుతుందా? మనం డెబిట్ సైడ్లో కొన్ని మిస్టేక్ చేయడం వల్ల మనకి టోటల్ అనేది ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది. ఓకేనా, క్రెడిట్ సైడ్న మనం కరెక్ట్గా పోస్టింగ్ చేసాము, అప్పుడు 21,000 వచ్చినాయి. ఓకేనా, అంటే డెబిట్ సైడ్కి అండ్ క్రెడిట్ సైడ్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 1,000 రూపాయలు ఉంది. ఈ 1,000 రూపాయలు అనేది డిఫరెన్స్ రాకుండా ఉండడానికి ఏం చేశారంటే క్రెడిట్ సైడ్న 1,000 రూపాయలు తగ్గించారనమాట. అలా తగ్గడం వల్ల అంటే ఏమైంది, రెండు టాలీ అయింది. డెబిట్ సైడ్ టాలీ అయింది 20,000కి, అండ్ క్రెడిట్ సైడ్ కూడా టాలీ అయింది అనమాట 20,000కి. ఓకేనా, డెబిట్ సైడ్లో జరిగిన మిస్టేక్ కవర్ చేయడానికి క్రెడిట్ సైడ్లో కూడా మిస్టేక్ చేశారనమాట. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి మిస్టేక్ జరిగినప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే కాంపెన్సేటింగ్ ఎర్రర్స్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 5th వన్ చూడండి, రైటింగ్ టు రాంగ్ హెడ్ ఆఫ్ అకౌంట్. ఇన్స్టెడ్ ఆఫ్ రికార్డింగ్ వన్ అకౌంట్, రికార్డింగ్ అనదర్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ రైటింగ్ టు రాంగ్ హెడ్ అకౌంట్. ఓకేనా, చూడండి మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చాడు, పేడ్ టు మహేష్ 1,000 రూపాయలు ఈజ్ డెబిటెడ్ టు సురేష్. ఓకేనా, చూడండి మనం డెబిట్ సైడ్లో
మహేష్ అనే పర్సన్ని ఎంటర్ చేయాల్సింది కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. బట్ మనం ఏం చేసాము, సురేష్ అనే అదర్ పర్సన్ని తెచ్చి పోస్టింగ్ చేసాము అనమాట డెబిట్ సైడ్లో. అప్పుడేమైంది, ఒక పర్సన్కి బదులుగా ఇంకో పర్సన్ని మనం ఎంటర్ చేసామన్నమాట. ఆ విధంగా అలాంటి సిచ్యువేషన్, అలాంటి మిస్టేక్స్ ఉన్నప్పుడు ఆ మిస్టేక్ని మనం ఎలా తీసుకుంటామంటే రైటింగ్ టు రాంగ్ హెడ్ ఆఫ్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ 5 అనేవి మనకి ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో చూడండి, ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. వీటిల్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఏంటో చూద్దాం. ఎర్రర్స్ విచ్ ఆర్ revealed by the trial balance are known as ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనం ఎటువంటి ఎర్రర్స్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తామో అటువంటి ఎర్రర్స్ని మనం ఏమంటామంటే కంప్లీట్గా ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్తామన్నమాట. వాటిల్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ యాన్ అకౌంట్. చూడండి, డిస్కౌంట్ అలౌడ్ పోస్టెడ్ టు ది క్రెడిట్ సైడ్ ఆఫ్ డిస్కౌంట్ అకౌంట్. ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకి డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే డెబిట్ సైడ్న వస్తుంది అనమాట. ఓకేనా. మనం డెబిట్ సైడ్న రాయకుండా ఇన్ కేస్ క్రెడిట్ సైడ్ రాసామంటే అది దేనికి సంబంధించిందంటే పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్. ఓకేనా. డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాల్సింది క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేసామంటే అది దేనికి సంబంధించిన ఎంట్రీ అంటే పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్కి సంబంధించింది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రీ చూడండి, నెక్స్ట్ ఎర్రర్ చూడండి, పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ టు యాన్ అకౌంట్. చూడండి, అమౌంట్ అనేది మనం రాంగ్గా పోస్ట్ చేసినప్పుడు కూడా ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు అనమాట. సేల్స్ ఆఫ్ ₹25,000 పోస్టెడ్ యాజ్ 2,500 టు సేల్స్ అకౌంట్. ఫ్రెండ్స్ అసలు మనం సేల్ చేసింది 25,000కి, బట్ మనకి సేల్స్ అకౌంట్లో అమౌంట్ అనేది ఎంత పోస్ట్ చేశారు, 2,500 మాత్రమే ఎంటర్ చేశారు అనమాట. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే రాంగ్ అమౌంట్ అనేది పోస్టింగ్ చేశారు. ఓకేనా. ఇదనమాట సెకండ్ ఎర్రర్ అనేది. నెక్స్ట్ థర్డ్ ఎర్రర్ చూడండి, ఎర్రర్స్ ఇన్ టోటలింగ్. Wrong totaling made either in subsidiary books or in ledger affect the agreement of trial balance. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎర్రర్స్ అనేవి సబ్సిడరీ బుక్స్ ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే లేకపోతే లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడైనా సరే జరిగి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు టోటల్ ఓకేనా, టోటలింగ్ చేసేటప్పుడు ఓకేనా, సేల్స్ రిటర్న్స్ బుక్ ఓవర్ కాస్ట్ బై ₹100. ఇక్కడ ఓవర్ కాస్ట్ అంటే ఎక్కువ అని అర్థం అనమాట. అండర్ కాస్ట్ అంటే తక్కువ అని అర్థం. ఓకేనా. సేల్స్ బుక్లో మనకి ₹100 అనేది ఎక్కువ రాశారని అర్థం అనమాట. నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్ టోటల్ యాజ్ ₹1,750 ఇన్స్టెడ్ ఆఫ్ 1,500. ఓకేనా. ఇక్కడ చూడండి, 1,500కి బదులుగా ₹1,750 రాశారనమాట. అంటే టోటలింగ్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగింది అని అర్థం అనమాట. ఓకేనా. సో అందుకని ఎర్రర్ ఇన్ టోటలింగ్ గా మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఎర్రర్స్ ఆఫ్ carrying forward. If a mistake is committed in carrying forwarding a total of one page to another page or next page, this error affect the agreement of trial balance. దీనికి కూడా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, పర్చేస్ బుక్ టోటల్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ ₹1,500 ఇన్స్టెడ్ ఆఫ్ 150. చూడండి, 150 బదులుగా మనం 1,500 అనేది రాశారనమాట. ఓకేనా. అటువంటి ఎర్రర్స్ని మనం ఎలా తీసుకుంటామంటే ఎర్రర్స్ ఆఫ్ క్యారీ ఫార్వర్డింగ్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఎర్రర్, పోస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇంటూ లెడ్జర్. ఫ్రెండ్స్ చూడండి, దీని యొక్క మీనింగ్ ఏంటంటే సమ్ టైమ్స్ అకౌంటెంట్ మే పోస్ట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎంట్రీ టు లెడ్జర్ అకౌంట్. ఓకేనా. లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం 2 సైడ్స్ అనేవి పోస్టింగ్ చేయాలన్నమాట. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి, పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్
రమేష్ అమౌంట్ వచ్చేసరికి మనకి 2000 ఇచ్చారనమాట. ఓకేనా. పోస్టెడ్ టు పర్చేజెస్ అకౌంట్ అంటే పర్చేజెస్ అకౌంట్ మాత్రమే ఎంటర్ చేశారనమాట ఇవి 2000 అమౌంట్ అనేది. బట్ రమేష్ అకౌంట్ లో పోస్టింగ్ చేయలేదు అనమాట. అంటే ఓన్లీ 1 టైం పోస్టింగ్ చేశారు. ఓకేనా. 1 టైం పోస్టింగ్ చేసి సెకండ్ టైం పోస్టింగ్ అయితే చేయలేదన్నమాట ఎవరి అకౌంట్ లో, రమేష్ అకౌంట్ లో. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ ఎంట్రీని మనం ఏమంటామంటే వన్ యాక్సెప్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ. ఓకేనా. పోస్టింగ్ ఓన్లీ వన్ సైడ్ మాత్రమే, ఐ మీన్ 1 అకౌంట్ లో మాత్రమే పోస్టింగ్ చేశారు అని అర్థం అనమాట. నెక్స్ట్ అంటే సెకండ్ ఎంట్రీ అంటే రమేష్ అనే అకౌంట్ లో పోస్టింగ్ చేయలేదు అని అర్థం అనమాట. నెక్స్ట్ 6th ఎర్రర్ చూడండి. రికార్డింగ్ 1 యాక్సెప్ట్ ట్వైస్. ఓకేనా. ఒకసారి రాయాల్సింది 2 సార్లు రాసినప్పుడు అటువంటి ఎర్రర్ని మనం ఎలా తీసుకుంటామంటే రికార్డింగ్ 1 యాక్సెప్ట్ ట్వైస్ గా తీసుకుంటాం అనమాట. యాన్ అకౌంట్ మే బి రికార్డెడ్ ట్వైస్ ఇన్ జర్నల్. ఓకేనా. చూడండి పేడ్ శాలరీస్ 600 డెబిటెడ్ ట్వైస్. ఓకేనా. సేల్స్ శాలరీస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ సేమ్ ఇక్కడ ఉన్న 600 అమౌంట్ మనం ట్వైస్, ఓకేనా, 2 సార్లు పోస్టింగ్ చేసినప్పుడు అటువంటి ఎర్రర్స్ మనం రికార్డింగ్ 1 యాక్సెప్ట్ ట్వైస్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. వీటి వరకే మనం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ గా తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇలాంటి ఎర్రర్సే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వస్తాయి. మనం క్లియర్ గా నేర్చుకుంటే సరిపోద్ది. వీటి వరకు ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించినవి. ఓకేనా. మనకి ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో తెలుసు. ఓకేనా. చూడండి అసలు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. If an error is located after some time, it should be corrected by passing a suitable journal entry, which is called rectification of entry. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి ఎర్రర్స్ అనేవి ఉన్నప్పుడు వాటిని లొకేటెడ్, ఓకేనా, కనిపెట్టిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైం కొంత సమయం ఆగిన తర్వాత వాటిని కరెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. బై పాసింగ్ సూటబుల్ జర్నల్ ఎంట్రీస్. ఓకేనా. కొన్ని జర్నల్ ఎంట్రీస్ ఆధారంగా మనం వాటిని రెక్టిఫై చేయాలన్నమాట ఎర్రర్స్ అనేవి. ఓకేనా. దాన్ని మనం ఏమంటామంటే రెక్టిఫికేషన్ ఎంట్రీ అని అంటాం అనమాట సింపుల్ గా. ఓకేనా. చూడండి నెక్స్ట్ ఎర్రర్స్ విచ్ ఎఫెక్ట్ వన్ అకౌంట్ ఆర్ కాల్డ్ యాజ్ వన్ సైడెడ్ ఎర్రర్. ఓకేనా. ఏదైనా ఒక ఎర్రర్ అనేది 1 అకౌంట్ ని ఎఫెక్ట్ చేస్తే ఆ ఎంట్రీని మనం ఏమంటామంటే, ఐ మీన్ ఆ ఎర్రర్ ని ఏమంటామంటే వన్ సైడెడ్ ఎర్రర్ అని అంటాం అనమాట. ఓకేనా. ఫర్ విచ్ ఎనీ జర్నల్ ఎంట్రీస్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా. ఎప్పుడైనా సరే 1 అకౌంట్ అనేది ఎఫెక్ట్ అయితే అప్పుడు మనకి నాట్ రిక్వైర్డ్ అనమాట. జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. వేరే ఓకేనా. ఎప్పుడైతే ఎర్రర్స్ విచ్ ఎఫెక్ట్ 2 అకౌంట్స్ simultaneously are called టూ సైడెడ్ ఎర్రర్స్. ఓకేనా. ఎప్పుడైతే మనకి ఎర్రర్ అనేది 2 అకౌంట్స్ ని ఎఫెక్ట్ చేస్తుందో అలాంటి వాటిని మనం ఏమంటామంటే 2 సైడెడ్ ఎర్రర్స్ అని అంటాం అనమాట. ఓకేనా. ఫర్ విచ్ ద ఫాలోయింగ్ రూల్స్ షుడ్ బి అబ్జర్వ్డ్ వైల్ పాసింగ్ ఎంట్రీస్ ఫర్ రెక్టిఫైయింగ్ 2 సైడెడ్ ఎర్రర్స్. ఓకేనా. ఎప్పుడైనా సరే ఆ టూ అకౌంట్స్ కి సంబంధించిన ఎఫెక్ట్ అయ్యే ఎర్రర్ ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి పాస్ చేయాలన్నమాట. ఆ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మనం కొన్ని రూల్స్, అంటే ఇక్కడ మనకి 4 రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 4 రూల్స్ అనేవి మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఓకేనా. ఆ 4 రూల్స్ ఏమేంటివో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్, ద అకౌంట్ విచ్ ఈస్ గివెన్ యాజ్ excess debit should be credited with similar amount in the rectifying entry. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇన్ కేస్ మనకి డెబిట్స్ అయిన అమౌంట్ అనేది ఎక్కువ ఉందంటే, ఇక్కడ ఎక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ అని అర్థం అనమాట. ఓకేనా. ఇన్ కేస్ ఎప్పుడైతే మనకి డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందో అది కంపల్సరీగా సేమ్ అదే అమౌంట్ అనేది మనకి క్రెడిట్ సైడ్ లో కూడా పోస్టింగ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా. చూడండి సిమిలర్ అమౌంట్ అంటే ఎంతైతే ఎక్కువ ఉందో అదే అమౌంట్ అనేది మనం కంపల్సరీగా క్రెడిట్ సైడ్ లో కూడా పోస్టింగ్ చేయాలి అని అర్థం అనమాట. ఇవి మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఐ మీన్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను అనమాట, మీకు అప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ చూడండి డెబిట్ సైడ్ లో ఎక్కువ ఉంది. ఓకేనా. డెబిట్ సైడ్ లో ఎక్కువ ఉంది అండ్ క్రెడిట్ సైడ్ లో ఏమో తక్కువ ఉంది అని అర్థం కదా. సో డెబిట్ సైడ్ లో ఉన్న అదే అమౌంట్ అనేది మన క్రెడిట్ సైడ్ లో కూడా పోస్టింగ్ చేస్తే అప్పుడు 2 బ్యాలెన్స్ అవుతాయి కదా. ఓకేనా. డెబిట్ సైడ్ ఒకటే ఉంటుంది అండ్ క్రెడిట్ సైడ్ ఒకటే ఉంటుంది. అప్పుడు అవి డెబిట్ అండ్ క్రెడిట్ అనేవి టాలీ అవుతాయి. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇన్ కేస్ డెబిట్ సైడ్ లో ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్ లో కూడా పోస్టింగ్ చేస్తాం అనమాట. ఎంత డిఫరెన్స్ ఉంటే అంత అమౌంట్ అనేది. అది వచ్చేసరికి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఐ మీన్ సెకండ్ రూల్, ద అకౌంట్ విచ్ ఈస్
given a shorter or lesser debit should be debited with a similar amount. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే డెబిట్ సైడ్లో అమౌంట్ అనేది తక్కువ ఉందంటే ఆ అమౌంట్ అనేది మళ్ళీ మనం కంపల్సరీగా ఎక్కడ చూపించాలంటే డెబిటెడ్, ఓకేనా, డెబిట్ సైడ్లోనే చూపించాలి. ఓకేనా, ఎందుకంటే మనకి అసలు ఉన్నదే తక్కువ అమౌంట్, ఆ తక్కువ ఉన్న అమౌంట్ మళ్ళీ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేస్తే ఇంకా తక్కువ అయింది కదా. సో అందుకని అలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి సిచ్యువేషన్ తక్కువ ఉన్న సమయంలో ఆ అమౌంట్ మనం అక్కడే ఉంచాలన్నమాట. ఓకేనా, డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్లోనే ఉంచాలి. ఓకేనా, అది వచ్చేసరికి సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంది చూడండి, ద అకౌంట్ విచ్ ఈస్ గివెన్ excess credit should be debited with similar amount in the rectifying entry. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉందంటే అది కంపల్సరీగా డెబిట్ సైడ్కి సెండ్ చేయాలన్నమాట. అంటే డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి అదే అమౌంట్ అనేది, సిమిలర్ అమౌంట్. ఓకేనా, సేమ్ అదే అమౌంట్ అనేది మనకి ఎక్సెస్ ఉన్నప్పుడు డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, మనకి క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, ఎంత అయితే ఎక్కువ ఉందో అదే అమౌంట్ మనం ఎప్పుడైతే డెబిట్ సైడ్ పోస్టింగ్ చేస్తామో అప్పుడు రెండు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ అవుతాయి అనమాట. టాలీ అవుతాయి. ఓకేనా, అలా టాలీ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఈ థర్డ్ రూల్ని ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ రూల్ చూడండి, ద అకౌంట్ విచ్ ఈస్ గివెన్ షార్ట్ క్రెడిట్ షుడ్ బి క్రెడిటెడ్. ఓకేనా, మనకి ఎప్పుడైతే అమౌంట్ అనేది క్రెడిట్ సైడ్ షార్ట్ అంటే తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్న అమౌంటే మళ్ళీ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం. ఎందుకు, అసలు ఉన్నదే తక్కువ, తక్కువ దాన్ని కూడా మళ్ళీ మనం డెబిట్ సైడ్ పంపిస్తే ఇంకా తక్కువ ఇది కదా. సో అందుకని ఏం చేస్తామంటే అలా తక్కువ ఉన్న సిచ్యువేషన్లో అదే అమౌంట్ అనేది సేమ్ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, అదనమాట విషయం. ఈ 4 పాయింట్స్కి సంబంధించినవి మనం ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు ఈజీగానే అర్థమైంది. ఓకేనా, మనకి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అలా ఎక్కువ ఉన్న సమయంలోనే మనం డెబిట్ సైడ్ కావాలంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ కావాలంటే క్రెడిట్ సైడ్ అని పంపిస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి షార్ట్ తక్కువ ఉన్న సమయంలో ఎంత తక్కువ ఉన్నా కానీ సేమ్ అక్కడే పోస్టింగ్ చేస్తాం అనమాట. డెబిట్ సైడ్లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, వాటికి సంబంధించిన అనమాట ఈ 4 రూల్స్ అనేవి. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇచ్చాడు ఈజీగా అర్థం అవ్వడానికి. చూడండి, when an account has wrongly been debited in place of another account. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక డెబిట్ ప్లేస్లో ఒక అకౌంట్ పోస్ట్ చేయాల్సింది వేరే అకౌంట్ని పోస్టింగ్ చేస్తే అప్పుడు మన రెక్టిఫికేషన్ అనేది రెక్టిఫై ఎంట్రీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను అనమాట. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, మిషనరీ పర్చేస్డ్ ఫర్ ₹5,000 has been debited to purchases account. While rectifying this mistake, machinery account will be debited because it was not debited earlier, and the purchases account will be created because wrongly debited. Friends, ఇక్కడ చూడండి, మనకి మిషనరీ పర్చేస్డ్ ఫర్ ₹5,000 ఇలా ఉన్నప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే పర్చేజెస్ అకౌంట్ అటాట్ క్యాష్ అకౌంట్ అని అందరు అనుకుంటారు అనమాట. అది రాంగ్ అనమాట. ఎందుకంటే మిషనరీ అనేది మనకి రియల్ అకౌంట్కి సంబంధించింది అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకి ఎసెట్స్ అనేవి ఉన్నప్పుడు మనం వాటిని కంపల్సరీగా ఎక్కడ చూపించాలి, డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలి. సో అందుకని మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే మిషనరీ అకౌంట్ అటాట్ క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటున్నారంటే అసలు మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, మిషనరీ అకౌంట్ అటాట్ క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. బట్ వాళ్ళు ఏమంటున్నారు, డెబిట్ ప్లేస్లో ఏం రాశారంటే పర్చేజెస్ అకౌంట్ అని రాశారనమాట. ఓకేనా, అంటే ఒక డెబిట్ ప్లేస్లో ఒక అకౌంట్ అంటే మిషనరీ అకౌంట్ రాయాల్సింది పర్చేజెస్ అకౌంట్ అనేది రాశారనమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే చూడండి, వైల్ రెక్టిఫైయింగ్ దిస్ మిస్టేక్ మిషనరీ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఓకేనా, ఎందుకంటే మిషనరీ అకౌంట్ అనేది ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మిషనరీ అకౌంట్ అనేది ఎక్కడ ఉండాలి, డెబిట్ సైడ్లో ఉండాలి. సో అందుకని డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత ఎంటర్ చేసాం, మనకి ఎంత ఇచ్చారో అదే అమౌంట్ అనేది 5,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. చూడండి, వైల్ రెక్టిఫైయింగ్ దిస్ మిస్టేక్ మిషనరీ అకౌంట్ విల్ బి డెబిటెడ్. ఓకేనా, డెబిట్ సైడ్లో రాయాలన్నమాట. ఓకేనా, బికాజ్ ఇట్ వాజ్ నాట్ డెబిటెడ్ ఎర్లియర్. ఓకేనా, ఇంతకుముందు
దాన్ని డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేయలేదు అనమాట. ఓకేనా, డెబిట్ సైడ్లో ఏం పోస్టింగ్ చేశారు, పర్చేజెస్ అకౌంట్ అనేది పోస్టింగ్ చేశాడు. ఓకేనా, మనం ఇప్పుడు ఆ మిస్టేక్ని మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం ఏం చేసాం, డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అనేది పోస్టింగ్ అయితే చేసామన్నమాట. అండ్ పర్చేజెస్ అకౌంట్ విల్ బి క్రెడిటెడ్ బికాస్ రాంగ్లీ డెబిటెడ్. ఓకేనా, ఇందాకలా వాళ్ళు పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేశారనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ పర్చేజెస్ అకౌంట్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైతే మనకి ఉన్న ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేసే సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డెబిట్ సైడ్లో ఇచ్చిన పర్చేజెస్ అకౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లంలోనే ఇచ్చారు, యాజ్ బిన్ డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో రాశారు అని ఇచ్చారనమాట. సో అందుకని దీన్ని ఏం చేస్తామంటే మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. యాజ్ పర్ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మనం ఎలా వస్తుంది, మిషనరీ అనేది డెబిట్ సైడ్లో వస్తుంది. సో అందుకని మిషనరీ అనేది డెబిట్ సైడ్లో రాసి వాళ్ళు పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో రాశారు. ఆ డెబిట్ సైడ్లో ఉన్న పర్చేజెస్ అకౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్లో రాస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి రెక్టిఫైయింగ్ ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే మిషనరీ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అండ్ నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్ ఈజ్ రెక్టిఫైడ్. ఓకేనా, మన డెబిట్ సైడ్ రాసిన పర్చేజెస్ అకౌంట్ అనేది రెక్టిఫై అయితే చేసాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా మనకి ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, మనం ఈ రెక్టిఫై ఎంట్రీ అనేది ఎలా చేయాలి అంటే ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఆధారంగా ఇచ్చారనమాట. చూడండి, చూద్దాం. ద ఫాలోయింగ్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ. ఫ్రెండ్స్, ఏం లేదు, మనకి పైన ఈ ఎగ్జాంపుల్ ఆధారంగానే ఈ ఎంట్రీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ అనేది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్తాడనమాట క్లియర్గా. ఓకేనా, నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకేనా, ఒరిజినల్ ఎంట్రీ. ఓకేనా, పైన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఆధారంగా మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, వాళ్ళు రాంగ్గా పోస్టింగ్ అయితే చేశారనమాట. అంటే ఎలా చేశారు, పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, మనకి నేను చెప్పట్లా, వాళ్ళే చెప్తున్నారు. ఓకేనా, డెబిటెడ్ టు మిషనరీ అకౌంట్, డెబిట్ సైడ్లో ఏమని రాశారు, ఇక్కడ మిషనరీ అకౌంట్ రాయాల్సింది పర్చేజెస్ అకౌంట్ అని రాశారు. ఓకేనా, చూడండి, ఒరిజినల్గా మనం రాయాల్సిన ఎంట్రీ అనేది ఏంటంటే మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనమాట. బట్ వాళ్ళు రాంగ్గా రాశారు. ఎలా రాశారు రాంగ్ అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాశారు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రాంగ్ ఉన్న సిచ్యువేషన్ మనం రెక్టిఫై అనేది చేయాలన్నమాట. ఎలా చేస్తాం చూడండి, బై కంపేరింగ్ ద ఒరిజినల్ అండ్ రాంగ్ ఎంట్రీస్, మిషనరీ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ అండ్ పర్చేజెస్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. ఇట్ హ్యాస్ బిన్ రాంగ్లీ డెబిటెడ్ ఎర్లియర్. ఇక్కడ ఇంతకుముందు మిషనరీ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఉండాల్సింది వాళ్ళు ఏం చేశారంటే పర్చేజెస్ అకౌంట్ని రాశారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మిషనరీ అకౌంట్ అనేది ఎక్కడ ఉండాలి, డెబిట్ సైడ్లో ఉండాలి. సో అందుకని డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అనేది రాసామన్నమాట. ఇంతకుముందు వాళ్ళు పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో చేశారు, డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేశారనమాట. ఇప్పుడు మనం ఆ ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసి డెబిట్ సైడ్లో ఆల్రెడీ ఉన్న పర్చేజెస్ అకౌంట్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1కి 2 సార్లు చూడండి. ఓకేనా, 1కి 2 సార్లు విన్న తర్వాత మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా, మనం యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మిషనరీ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఉండాలి. సో అందుకని డెబిట్ సైడ్లో మిషనరీ అకౌంట్ అనేది పోస్టింగ్ అయితే చేశాను. వాళ్ళు ప్రాబ్లంలో ఇచ్చిన ఆధారంగా పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఉంది కాబట్టి నేను దాన్ని ఏం చేశాను అంటే క్రెడిట్ సైడ్లో రాశాను అనమాట. ఓకేనా, టు పర్చేజెస్ అకౌంట్ అని. ఓకేనా, ఆ విధంగా అమౌంట్ డెబిట్ సైడ్లో 5,000 అనేది ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 5,000 అనేది ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఉంది చూడండి. ఇది కూడా when an account has wrongly credited in place of another. ఏం లేదు, ఇప్పుడు మన డెబిట్ సైడ్ సంబంధించి చూసాం, ఇప్పుడు ఏం చేస్తాం క్రెడిట్ సైడ్ సంబంధించింది చూస్తాం అనమాట. చూడండి, సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ₹3,000
హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ ఏం చేశారంటే క్రెడిట్ సైడ్ లో సేల్స్ అకౌంట్ అని రాశారు అని ఇచ్చారనమాట. ఓకేనా, చూడండి. వైల్ రెక్టిఫైయింగ్ దిస్ మిస్టేక్, సేల్స్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ బికాస్ ఇట్ హాస్ బీన్ క్రెడిటెడ్ బై మిస్టేక్ and the account will be, I mean furniture account will be credited because it is not credited earlier. ఫ్రెండ్స్, దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మనకి క్యాష్ అకౌంట్ అటు ఫర్నిచర్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం మిషనరీ అనేది అమ్మినప్పుడు మన నుంచి మిషనరీ పోతుంది, మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో అందుకని ఎంట్రీ అనేది ఒరిజినల్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ అటు ఫర్నిచర్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. బట్ వాళ్ళు ఏం చేశారు, ఐ మీన్ రాంగ్ గా పోస్టింగ్ చేశారు అనమాట. ఎలా పోస్టింగ్ చేశారు, క్యాష్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్ అని రాశారనమాట. ఈ సేల్స్ అకౌంట్ అనేది నేను చెప్పలేదు, ఇక్కడ వాళ్ళే ఇచ్చారు చూడండి. క్రెడిట్ సైడ్ లో సేల్స్ అకౌంట్ రాశారని ఇచ్చారనమాట. ఓకేనా, అంటే అది రాంగ్ ఎంట్రీ అనమాట. రాంగ్ ఎంట్రీ అనేది ఎలా అర్థమవుతుంది, సేల్స్ అనేది మనకి క్రెడిట్ సైడ్ లో ఉంది కాబట్టి అది రాంగ్ ఎంట్రీగా మనం ట్రీట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, కరెక్ట్ చేయాలి. అలా కరెక్ట్ చేయాలంటే చూడండి, అసలు ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం ఫర్నిచర్ అనేది ఎక్కడ ఉండాలి, కంపల్సరీగా మనకి క్రెడిట్ సైడ్ లో ఉండాలి. ఎందుకంటే మన నుంచి పోతుంది. ఓకేనా, మన నుంచి పోతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే బిజినెస్ నుంచి వెళ్ళిపోయే వాటిని మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, కంపల్సరీ క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయాలి. సో అందుకని క్రెడిట్ సైడ్ లో టు ఫర్నిచర్ అకౌంట్ అని చెప్పి 3000 అయితే ఎంటర్ చేసాము. ఓకేనా, ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లమ్ లో సేల్స్ అనేది క్రెడిట్ సైడ్ లో ఉందని ఇచ్చారు. ఓకేనా, క్రెడిట్ సైడ్ లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం, డెబిట్ సైడ్ లో రాసుకుంటాం అనమాట. ఓకేనా, ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మనం క్రెడిట్ సైడ్ లో మనకి ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అనేది రాసామన్నమాట. ఓకేనా, అండ్ క్వశ్చన్ ప్రకారం అంటే మనకి ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ ఆధారంగా క్రెడిట్ సైడ్ లో ఏమైనా పోస్టింగ్ చేశారు, సేల్స్ అకౌంట్ అని రాశారు. ఓకేనా, సేల్స్ అకౌంట్ రాశారు కాబట్టి ఇప్పుడు మనం ఈ సేల్స్ అకౌంట్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని డెబిట్ సైడ్ లో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. చూడండి, రెక్టిఫికేషన్ ఎంట్రీలో అక్కడ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేసాము, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేసాం అనమాట. ఓకేనా, ఏమని వచ్చింది, కంప్లీట్ ఇంకా ఎంట్రీ అనేది సేల్స్ అకౌంట్ అటు ఫర్నిచర్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ క్రెడిటెడ్ టు సేల్స్ ఈజ్ రెక్టిఫైడ్. ఓకేనా, ఇందాక క్రెడిట్ చేసినది మనం రెక్టిఫై అయితే చేసామన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూడండి, వెన్ దేర్ ఈస్ ఏ షార్ట్ డెబిట్ ఇన్ వన్ అకౌంట్ అండ్ షార్ట్ క్రెడిట్ ఇన్ అనదర్ అకౌంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి పైన చెప్పిన 4 రూల్స్ సంబంధించింది. చూడండి, ఇది కూడా ఓకేనా. చూడండి, ఎగ్జాంపుల్ అనేది మనకి ఏ విధంగా ఇచ్చారంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సరయ్యూ. ఓకేనా, సరయ్యూ నుంచి మనం గూడ్స్ అయితే పర్చేజ్ చేసామన్నమాట. అమౌంట్ అనేది ఎంత, 2000 వాజ్ ఎంటర్డ్ ఇన్ పర్చేజెస్ బుక్ 200. ఓకేనా, చూడండి, మనం సరయ్యూ నుంచి గూడ్స్ అని పర్చేజ్ చేసామన్నమాట. అమౌంట్ అనేది ఎంత, 2000 అయితే వాళ్ళు ఏం చేశారు, ఓకేనా, వాజ్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఓకేనా, పర్చేజెస్ బుక్ లో వాళ్ళు 2000 రాయాల్సింది ఓన్లీ 200 మాత్రమే రాశారనమాట. అంటే తక్కువైంది. ఓకేనా, ఇలా తక్కువైన సిచ్యువేషన్ లో మనం రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఓకేనా, while rectifying this mistake, purchase account will be debited by 1800 because it will result in short debit in purchases account and Saryu account will be credited because it has been credited by lesser amount. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, 4 రూల్స్ చెప్పేటప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అనమాట. ఓకేనా, చూడండి, 4 రూల్స్ సంబంధించినవి. ద అకౌంట్ విచ్ ఈజ్ గివెన్ ఏ షార్టర్ ఆర్ లెస్సర్ డెబిట్ షుడ్ బి డెబిట్. ఓకేనా, చూడండి, ఎప్పుడైతే మనకి డెబిట్ సైడ్ లో తక్కువ ఉంటుందో అదే అమౌంట్ అనేది మళ్ళీ మనం డెబిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే అసలు మనకు ఉన్నదే తక్కువ అమౌంట్, మళ్ళీ ఆ తక్కువ అమౌంట్ కూడా మళ్ళీ మనం క్రెడిట్ సైడ్ పంపిస్తే ఇంకా తక్కువైంది. సో అందుకని అలా తక్కువ ఉన్నప్పుడు అదే
డిఫరెన్స్ ఉన్న అమౌంట్ ని మనం డెబిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. మనకి ఈ సెకండ్ రూల్ ప్రకారం మనకి ఎగ్జాంపుల్ అయితే చెప్పారనమాట. చూడండి నేను చూపిస్తాను మీకు. ఓకేనా. చూడండి ఒరిజినల్ ఏంటి అనేది ఎలా వస్తుంది. పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్ అనేది 2000 అయితే వస్తుంది అనమాట. ఓకేనా. 2000 అని వస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ 200 మాత్రమే రాశారనమాట. పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్ అని చెప్పి 200 మాత్రమే రాశారు. అంటే ఇక్కడ ఒరిజినల్ ఎంట్రీకి అండ్ రాంగ్ ఎంట్రీకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 1800 డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా. ఇలా మనకి తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ అనేది ఎంత ఉంది, 2000 ఉంది. ఇక్కడ వచ్చేసరికి 200 ఉంది. అంతే ఏమైంది, తక్కువైంది. ఓకేనా. అలా తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేంజెస్ అయితే చేయకూడదు అనమాట. డెబిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఉంటే క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయాలన్నమాట. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఉన్న 4 రూల్స్ లో మనకి క్రెడిట్ సైడ్ తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్ లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేయాలి. ఓకేనా. ఈ 2 రూల్స్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లం సంబంధించిన రెక్టిఫికేషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా. తక్కువ ఉంది కాబట్టి యాజ్ టీస్ డెబిట్ సైడ్ లో ఉన్నది డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ లో ఉన్నది క్రెడిట్ సైడ్ లోనే పోస్టింగ్ అయితే చేసామన్నమాట. ఓకేనా. పోస్టింగ్ చేసి ఎంత డిఫరెన్స్ ఉంది, 1800 డిఫరెన్స్ ఉంది. సో అందుకని 1800 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1800 అనేది డెబిట్ సైడ్ లో ఎంటర్ చేసాము అండ్ క్రెడిట్ సైడ్ లో కూడా 1800 అనేది ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఓకేనా. ఇక్కడ ఎటువంటి చేంజ్ అయితే ఏమీ లేదు. చూడండి, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్, పర్చేజెస్ అకౌంట్ డేటా టు సర్వే అకౌంట్. ఓకేనా. సేమ్ ఎటువంటి చేంజెస్ అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి మనకి ఇంకో ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేది ఎలా చేయాలో చెప్తాను. వెన్ దేర్ ఈజ్ అన్ ఎక్సెస్ డెబిట్ ఇన్ వన్ అకౌంట్ అండ్ an excess credit in another account. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. చూడండి. గూడ్స్ సోల్డ్ టు మణికంఠ ఫర్ ₹380 ఆన్ క్రెడిట్ వాజ్ రికార్డెడ్ సేల్స్ బుక్ ₹830. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అసలు ఒరిజినల్గా ఉన్న అమౌంట్ వచ్చేసరికి 380 అనమాట. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ రాశారనమాట. ఎక్సెస్ అంటే ఎక్కువ అర్థం అనమాట. ఎంత ఎక్కువ రాశారంటే చూడండి, 380కి బదులుగా 830 రాశారు. అంటే ఎక్కువ ఉన్నట్టు అర్థం అనమాట. ఎక్కువ అనేది ఎంత ఉంది, 450 అనేది ఎక్కువ ఉందన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మనం రూల్స్ అనేది ఏది ఫాలో అవ్వాలంటే చూడండి, ఈ ఎక్సెస్ సంబంధించి ఉన్న రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. చూడండి, ఎక్సెస్ ఉన్నప్పుడు డెబిట్ సైడ్ లో ఎక్సెస్ ఉన్నప్పుడు మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే క్రెడిట్ సైడ్ లో ఎక్సెస్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఫస్ట్ రూల్ అండ్ థర్డ్ రూల్స్ కి సంబంధించిన ఈ ఎగ్జాంపుల్ అనమాట. చూడండి. వైల్ రెక్టిఫైయింగ్ దిస్ మిస్టేక్, మణికంఠ విల్ బి credited by ₹450 because it has been excess debit by a similar amount, and sales account will be debited by ₹450 because it has been excess credited by a similar amount. ఓకేనా. ఇప్పుడు చెప్పిన ఆ 2 రూల్స్ ప్రకారమే మనం రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది రాస్తాం అనమాట. చూడండి, ఒరిజినల్ ఎంట్రీ వచ్చేసరికి మణికంఠ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనమాట. అమౌంట్ అనేది మనకి ఎంత ఉంది, 350 ఉంది. సో అందుకని 350 రాసాము అండ్ ఇక్కడ కూడా 350 అని రాసాము. ఇక్కడ రాంగ్ ఎలా రాశారంటే చూడండి, సేల్స్ అనేది అమౌంట్ అనేది ఎక్కువ రాశారనమాట. ఓకేనా. ఎంత అమౌంట్ రాశారంటే చూడండి, ఈ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే సేమ్ అదే విధంగా వస్తుంది అనమాట. మణికంఠ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. అమౌంట్ అనేది మనకి ఎక్కువ ఎక్సెస్ రాశారనమాట. ఎంత రాశారు, 830 రాశారు. సో అందుకని 830 అనేది డెబిట్ సైడ్ లో రాసాం అండ్ క్రెడిట్ సైడ్ లో రాసాం అనమాట. ఇప్పుడు ఆ మిస్టేక్ ని మనం రెక్టిఫై చేయడానికి మనం ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే చూడండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్, క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ రాస్తాం అనమాట. ఎప్పుడు మనకి ఎక్సెస్ ఉన్నప్పుడే ఈ విధంగా రాస్తాం అనమాట. చూడండి, ఇక్కడ సేల్స్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ లో ఉంది. సో అందుకని ఇక్కడ మనం
డెబిట్ సైడ్ లో ఎంటర్ చేసాం అనమాట. మణికంఠ అనే పర్సన్ డెబిట్ సైడ్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ పర్సన్ ని మనం క్రెడిట్ సైడ్ లో రాస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి రెక్టిఫికేషన్ ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది, సేల్స్ అకౌంట్ అటాట్ మణికంఠ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఈ రెండు అమౌంట్స్ కి మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 450 ఉంది. సో అందుకు 450 అనేది డెబిట్ సైడ్ అండ్ 450 అనేది క్రెడిట్ సైడ్ లో రాసాము అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. మనకి ఉన్న ఈ 4 రూల్స్ ఆధారంగా మనం ప్రాబ్లమ్స్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా చూడండి, ఫస్ట్ రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్. ఓకేనా, ఎర్రర్స్ని మనల్ని రెక్టిఫై చేయమని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, కింద ఉన్న ఎర్రర్స్ని మీరు రెక్టిఫై చేయండి అని అడుగుతున్నారు. వాటిని ఎలా చేయాలనేది చూడండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరు ఈ 2 క్లాసెస్ అనేవి విన్న తర్వాతే ప్రాబ్లమ్స్ అనేవి చూడండి, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మీరు ఈజీగా ఫీల్ అవుతారు అనమాట చేయడానికి. ఓకేనా చూడండి, ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ముందు సాలరీస్ పేడ్ టు సాయి ₹800 has been debited to his account. నెక్స్ట్ బి వచ్చేసరికి పేడ్ రెంట్ టు ఓనర్ ఆఫ్ ది హౌస్ మిస్టర్ నరేంద్ర ₹4,000 has been debited to his account. ₹1,000 paid to the repairs of the building was debited to building account. D. ₹850 used by proprietor for his personal use has been debited to trade expenses. E. Goods amounting to ₹235 returned by Ramesh were taken into stock, but no entry was made in the books. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 5 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, వాటిని మనం ఎంటర్ చేద్దాం. ఓకేనా చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే శాలరీస్ పేడ్ టు సాయి. ఓకేనా చూడండి, శాలరీస్ పేడ్ టు సాయి రూపీస్ వచ్చేసరికి 800 ఇచ్చారు. హ్యాస్ బిన్ డెబిటెడ్ టు ఈజ్ అకౌంట్. ఓకేనా, యాక్చువల్గా చూడండి మనకి ఈ కంప్లీట్గా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినవి ఎంట్రీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే చూడండి, మనకి ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మీరు ఇంతవరకే చూడండి, శాలరీస్ పేడ్ టు సాయి ₹800. అంటే ఈ విధంగా మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే శాలరీస్ అనేవి మనం కంపల్సరీగా డెబిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే శాలరీస్ అనేవి ఎక్స్పెన్సెస్ అనమాట. యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అనేవి మనం డెబిట్ సైడ్ లో చూపించాలి. ఓకేనా, సో అందుకని మనకి ఒరిజినల్ గా ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే శాలరీస్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. బట్ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే డెబిట్. ఓకేనా, డెబిట్ ప్లేస్ లో సాయి అనే పర్సన్ రాశారనమాట. ఓకేనా చూడండి ఏం రాశారు, డెబిట్ ప్లేస్ లో సాయి అనే పర్సన్ రాశారు అండ్ క్రెడిట్ ప్లేస్ లో వచ్చేసరికి 2 క్యాష్ రాశారు అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇది వచ్చేసరికి ఒరిజినల్ ఎంట్రీ, ఇది వచ్చేసరికి రాంగ్ ఎంట్రీ అనమాట. ఈ రాంగ్ ఎంట్రీ అంటే ఎలా తీసుకున్నామంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన ఆధారంగా తీసుకున్నాం అనమాట. డెబిట్ ప్లేస్ లో అతని పేరు అనేది రాశారనమాట. సాయి అనే పర్సన్ ని డెబిట్ చేశారు అండ్ రిమైనింగ్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి క్యాష్ అని రాశారు. ఇప్పుడు మనకి ఏం చేస్తుందా అంటే ఇది మిస్టేక్ అని తెలుసు, దాన్ని ఎలా మనం రెక్టిఫై చేస్తామంటే చూడండి, అసలు శాలరీస్ అనేవి ఒరిజినల్ ప్లేస్ ఏది, డెబిట్ సైడ్. సో అందుకని డెబిట్ సైడ్ లో శాలరీస్ అని రాసామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ సాయి అనే పర్సన్ డెబిట్ సైడ్ లో ఉన్నాడు. ఓకేనా, ఆల్రెడీ సాయి అనే పర్సన్ డెబిట్ సైడ్ ఉన్నాడు కాబట్టి అతను మనం ఎక్కడ రాస్తాం అంటే క్రెడిట్ సైడ్ లో రాస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్ లో సాయి అని రాసామన్నమాట. ఓకేనా, ఎప్పుడైతే మనం ఇలా శాలరీస్ అనేవి డెబిట్ సైడ్ లో అండ్ సాయి అనే పర్సన్ క్రెడిట్ సైడ్ రాస్తామో అప్పుడు ఈ ఎంట్రీ అనేది రైట్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా, ఈ ఎంట్రీని మనం ఏమంటామంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీగా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ ఆధారంగా మీరు ఇక్కడ రఫ్గా మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడైనా సరే ఇలా రఫ్గా మీరు రాసుకోండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా, ఒరిజినల్ ఎంట్రీ అనేది ఎలా ఉంది, మనకి ప్రాబ్లం ఆధారంగా మనకి ఎలా ఇచ్చారు, మనం రెక్టిఫై చేస్తే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మనకి రెక్టిఫికేషన్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది, శాలరీస్ అకౌంట్ అటాట్ టు సాయి అకౌంట్ అనేది వచ్చింది అనమాట. అదే రాస్తాం చూడండి. ఓకేనా, మనకి ప్రొఫార్మా తెలుసు ఆల్రెడీ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పి ఇలా హెడ్డింగ్ పెడతాము. ఓకేనా, సీరియల్ నెంబరు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, నెక్స్ట్ డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, శాలరీస్ అకౌంట్ అటాట్ టు సాయి అకౌంట్ అనేది వస్తుంది అనమాట.
చూడండి శాలరీస్ అకౌంట్ డేటా టు సాయి అకౌంట్ అనేది రాసామన్నమాట. డెబిట్ కాలంలో 800 అనేది ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్ కాలంలో 800 అనేది రాసాం. కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, బీయింగ్ శాలరీస్ పేడ్ టు సాయి అని చెప్పి డెబిటెడ్ టు ఈజ్ అకౌంట్ ఈజ్ రెక్టిఫైడ్. ఓకేనా, అతన్ని డెబిట్ చేశారు కదా, దాన్ని మనం రెక్టిఫైడ్ చేసామన్నమాట. అంటే రెక్టిఫికేషన్ అనేది చేసామని మీరు సింపుల్గా నేరేషన్ రూపంలో రాస్తే సరిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ మీరు బ్రాకెట్స్ ఉన్నాయి చూడండి, మనం కంపల్సరీగా నేరేషన్ అనేది బ్రాకెట్స్లోనే రాయాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఏ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి బిట్ అనేది చూడండి, రెంట్ పేడ్ టు ఓనర్ ఆఫ్ ది హౌస్ మిస్టర్ నరేంద్ర ₹4,000 హ్యాస్ బీన్ డెబిటెడ్ టు హిస్ అకౌంట్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే రెంట్ అనేది ఓనర్కి పే చేసామన్నమాట. ఎవరు ఓనర్? ఇక్కడ నరేంద్ర అనే పర్సన్ ఓనర్ అనమాట. ఓకేనా, అతనికి ఏం పే చేసాం? రెంట్ అనేది పే చేసాం. అమౌంట్ అనేది ఎంత? 4,000 అనేది పే చేసాం అనమాట. బట్ ఇక్కడ ఓకేనా, ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి. ఓకేనా, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే, రెంట్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ అనమాట. ఎక్స్పెన్సెస్ అనేవి ఆల్వేస్ ఎక్కడ చూపించాలి? డెబిట్ సైడ్లో చూపించాలి. యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ సైడ్న మనం ఎక్స్పెన్సెస్ అనేవి చూపించాలి. సో అందుకని ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్లో చూపించాలి కాబట్టి రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది మనం రాస్తాం అనమాట. ఇది వచ్చేసరికి ఒరిజినల్ ఎంట్రీ. ఓకేనా, బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, కామా అని పెట్టి మనకు ఒక పాయింట్ ఇచ్చారు, యాజ్ బీన్ డెబిటెడ్ టు ఈజ్ అకౌంట్. ఓకేనా, డెబిట్ ప్లేస్లో అతని నేమ్ అయితే రాశారనమాట. అంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది? నరేంద్ర అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వాళ్ళు రాసుకున్నారనమాట. ఓకేనా, ఎంట్రీలో రాంగ్ ఎంట్రీ పోస్టింగ్ చేశారనమాట. నరేంద్ర అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాశారు. ఇది నేను చెప్పలేదు, ఇక్కడ వాళ్ళే ఇచ్చారు. డెబిట్ ప్లేస్లో అతని నేమ్ రాశారు అని ఇక్కడ మనకి పర్టికులర్గా ఇచ్చారనమాట. అంటే మనకి ఎంట్రీ అనేది వాళ్ళు ఎలా రాంగ్ చేశారు? నరేంద్ర అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని రాశారు. ఓకేనా, మనకి తెలిసింది అక్కడ మిస్టేక్ ఉందని తెలిసింది. అప్పుడు మనం దాన్ని ఎలా రెక్టిఫై చేస్తాం? యాక్చువల్గా రెంట్ అనేది ఎక్కడ ఉండాలి? కంపల్సరీగా డెబిట్ ప్లేస్లో ఉండాలి. సో అందుకని డెబిట్ ప్లేస్లో రెంట్ అని రాసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఉన్న నరేంద్ర అనే పర్సన్ ఎక్కడ పోస్టింగ్ చేశారు? డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేశారు. ఇక్కడ డెబిట్ సైడ్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ పోస్టింగ్ చేయాలి? క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలన్నమాట. సో నరేంద్ర అనే పర్సన్ ఎక్కడ పోస్టింగ్ చేసాం? క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం. ఓకేనా, ఎప్పుడైతే మనం ఇలా రెక్టిఫికేషన్ ఏంటి అనేది కంప్లీట్ అయిపోయిందో, ఎప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేసామో దాన్ని ఏం చేస్తాం? డైరెక్ట్గా జర్నల్ ఎంట్రీస్లో రాస్తాం అనమాట. చూడండి, బి అని చెప్పి రెంట్ అకౌంట్ డేటా టు నరేంద్ర అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా, డెబిట్ సైడ్లో 4,000 అండ్ క్రెడిట్ సైడ్లో కూడా 4,000 అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ అని చెప్పి రెంట్ పే టు నరేంద్ర డెబిటెడ్ టు ఈజ్ అకౌంట్ బై మిస్టేక్ ఈజ్ రెక్టిఫైడ్. ఓకేనా, బై మిస్టేక్ అతన్ని మనం డెబిట్ సైడ్లో రాసాము, దాన్ని కరెక్ట్ చేసి ఇప్పుడు రాసాము అని ఇక్కడ దీని యొక్క నేరేషన్ యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి దానికి మనం కంపల్సరీగా నేరేషన్ అనేది రాయాలన్నమాట. అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా, నెక్స్ట్ సి చూడండి, ₹1,000 పేడ్ టు ది రిపేర్స్ ఆఫ్ ది బిల్డింగ్ వాజ్ డెబిటెడ్ టు బిల్డింగ్ అకౌంట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అమౌంట్ అనేది ఎంత ఇచ్చారో? ₹1,000 పేడ్ ఫర్ రిపేర్స్ మన బిల్డింగ్ యొక్క రిపేర్స్ కోసం ₹1,000 అనేది పే చేశారనమాట. ఓకేనా, యాజ్ పర్ ఈ సెంటెన్స్ ఆధారంగా, ఓకేనా, ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ రిపేర్స్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం? రిపేర్స్ అనేవి ఎక్స్పెన్సెస్ అనమాట. ఓకేనా, కంపెనీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేవి మనకి కంపల్సరీ డెబిట్ సైడ్లోనే చూపించాలి. సో అందుకని డెబిట్ సైడ్లో చూపించగలి కాబట్టి మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది? రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇక్కడ రాశాను, రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. దీన్ని ఏమంటాం? మనం ఒరిజినల్ ఎంట్రీగా తీసుకుంటాం అనమాట, రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. బట్ వాళ్ళు ఏం చేశారు? డెబిట్ ప్లేస్లో బిల్డింగ్స్ అనేవి రాశారనమాట. ఓకేనా, డెబిట్ ప్లేస్లో బిల్డింగ్ రాశారంటే మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది? బిల్డింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్గా రాశారనమాట వాళ్ళు. మనం చూడంగానే అర్థమవుతుంది అది మిస్టేక్ ఉంది అని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాన్ని కరెక్ట్ చేస్తామన్నమాట. అది ఎలా చేస్తామంటే చూడండి, రిపేర్స్ని అసలు ఎక్కడ పోస్టింగ్ చేయాలి? డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని రిపేర్స్ని మన ఒరిజినల్గా డెబిట్ ప్లేస్లో ఎంటర్ చేసాము అనమాట, రిపేర్స్ అకౌంట్ అని చెప్పి. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు? డెబిట్ ప్లేస్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్స్ని ఎంటర్ చేశారు.
ఇప్పుడు మనం ఏం చేయాలి, క్రియేట్ సైడ్ లో పోస్టింగ్ చేయాలన్నమాట బిల్డింగ్స్ ని. సో ఆ విధంగా బిల్డింగ్స్ ని మనం క్రియేట్ సైడ్ లో పోస్టింగ్ చేసామన్నమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, రిపీట్స్ అకౌంట్ డేటా టు బిల్డింగ్స్ అకౌంట్ అని రాయాలన్నమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ఎంట్రీ టు రెక్టిఫై ద మిస్టేక్ ఆఫ్ డెబిటింగ్ బిల్డింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిపీట్స్. కానీ ఇక్కడ కింద నేరేషన్ వచ్చేసరికి మీనింగ్ ఏంటంటే బై మిస్టేక్ పొరపాటున రిపీట్స్ ప్లేస్ లో బిల్డింగ్స్ అనేవి రాసాము అని ఇక్కడ కింద నేరేషన్ అనమాట మీనింగ్. ఓకేనా, డెబిట్ సైడ్ లో 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ లో కూడా 1000 రూపాయలు అనేది ఎంటర్ చేసాము అనమాట. నెక్స్ట్ డి 850 rupees used by proprietor for his personal use has been debited to trade expenses. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే పర్సనల్ యూజ్ అని ఇచ్చారంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే మనం డ్రాయింగ్స్ గా తీసుకుంటాం అనమాట. డ్రాయింగ్స్ అనేవి ఆల్వేస్ మనం డెబిట్ సైడ్ లోనే చూపిస్తాం అనమాట. సో ఆ విధంగా ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ గా వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి ఒరిజినల్ ఎంట్రీలో మనం ఏం రాసాము, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది రాసాము అనమాట. బట్ వాళ్ళు ఏమంటున్నాడు, డెబిట్ సైడ్ లో ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అని రాశారనమాట. బై మిస్టేక్ వాళ్ళు ఏం చేశారంటే డెబిట్ ప్లేస్ లో ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అని రాశారనమాట. సో ఆ రాంగ్ ఎంట్రీ ప్రకారం మనకి ఎలా వచ్చింది ఎంట్రీ, ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ గా వచ్చింది అనమాట. మనకి చూడంగానే అర్థమైపోతుంది ఇక్కడ ఎంట్రీ అనేది మిస్టేక్ చేశారు అని. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని రెక్టిఫై చేసి రాయాలన్నమాట. అది ఎలా రాస్తాం చూడండి, డ్రాయింగ్స్ అనేవి ఆల్వేస్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని డెబిట్ సైడ్ లో డ్రాయింగ్స్ అనేవి ఎంటర్ చేసాము. ఇంకా మనకి చూడండి ఇక్కడ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఈ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అనేవి వాళ్ళు ఆల్రెడీ ఎక్కడ పోస్టింగ్ చేశారు, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేద్దాం. ఓకేనా, చూడండి క్రెడిట్ సైడ్ లోకి వచ్చి ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అని పోస్టింగ్ చేసాము అనమాట. సో ఆ విధంగా డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అనేది వచ్చిందనమాట ఎంట్రీ. చూడండి డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి డెబిట్ సైడ్ 850 ఎంటర్ చేశాను, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా 850 అనేది ఎంటర్ చేశాను. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద ఎంట్రీ టు రెక్టిఫై ద మిస్టేక్ ఆఫ్ డెబిటింగ్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ అకౌంట్. ఓకేనా, డ్రాయింగ్ అకౌంట్ బదులుగా బై మిస్టేక్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అనేవి రాసాము అని ఇక్కడ నేరేషన్ అనమాట దీని యొక్క మీనింగ్. ఓకేనా, ఈ విధంగా మనకి డి కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ చూడండి, గూడ్స్ అమౌంటింగ్ రూపీస్ 235 rupees returned by Ramesh were taken into stock, but no entry was made in the books. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, గూడ్స్ 235 రూపాయలు ఖర్చు చేసే గూడ్స్ రిటర్న్ చేశాడు అనమాట. ఎవరు రిటర్న్ చేశారు, రమేష్ ద్వారా రిటర్న్ చేయబడ్డాయి అని అర్థం అనమాట. వర్ టేకెన్ ఇన్ టు స్టాక్. ఓకేనా, వాటిని మనం స్టాక్ లోకి తీసుకున్నాం అనమాట. అంటే ఇది దేనికి సంబంధించిందంటే ఇక్కడ రిటర్న్ అని ఇచ్చారు, కంపల్సరీగా అయితే సేల్స్ రిటర్న్స్ అయినా అవ్వాలి, లేకపోతే పర్చేజెస్ రిటర్న్స్ అయినా అవ్వాలన్నమాట. ఇక్కడ మనకి చూడంగానే అర్థమవుతుంది అనమాట. ఏమని అర్థమవుతుంది, సేల్స్ రిటర్న్స్ అని అర్థమవుతుంది అనమాట. అంటే ఇది మనం ఎలా కనుక్కున్నాము అంటే చూడండి, ప్రీవియస్ డేట్ లో మనకి ఎంట్రీ అనేది ఎలా ఉండి ఉండొచ్చు అంటే సోల్డ్ గూడ్స్ టు రమేష్ అయ్యి ఉండొచ్చు అనమాట. సమ్ మిస్టేక్ వల్ల రమేష్ అనే పర్సన్ రిటర్న్ చేశాడు అనమాట. సో రిటర్న్ చేసినందుకు ఇవి దేనికి సంబంధించినవి, సేల్స్ రిటర్న్స్ కి సంబంధించినవి అనమాట. సో అందుకని సేల్స్ రిటర్న్స్ సంబంధించింది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, ఆల్వేస్ మనం డెబిట్ సైడ్ లోనే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా సేల్స్ రిటర్న్స్ అనేవి డెబిట్ సైడ్ లో చూపిస్తాం. ఇక్కడ ఎవరి నుంచి వస్తుంది, బై రమేష్. ఓకేనా, ఆల్వేస్ మనం ఏవన్నీ మనం క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం అనమాట. సో ఆ విధంగా ఎంట్రీ అనేది మనకి ఎలా వస్తుంది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రమేష్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, బట్ కానీ నో ఎంట్రీ వాజ్ మేడ్ ఇన్ ది బుక్స్. ఆ ఎంట్రీని మనం ఎంటర్ చేయలేదు. మనం అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్రీవియస్ గా ప్రిపేర్ చేసిన వాళ్ళు ఈ ఎంట్రీని కంప్లీట్ గా ఒమిటెడ్, ఓకేనా, వదిలేశారు అనమాట. అలా వదిలేయడం వల్ల ఇది ఒక ఎర్రర్ గా మారింది. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని
పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా, ఎలా పోస్టింగ్ చేస్తామంటే చూడండి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రమేష్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా, అమౌంట్ వచ్చేసరికి డెబిట్ సైడ్లో 235, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా 235 అనేది ఎంటర్ చేసాం. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద ఒమిషన్ ఆఫ్ ది ఎంట్రీ ఈజ్ బాట్ ఇన్ టు బుక్స్. ఓకేనా, వదిలేసిన ఎంట్రీని మనం బుక్స్లో ఎంటర్ చేసాము అని దీని యొక్క నేరేషన్ యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా, ఈ విధంగా 5 ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేసాం, మనకి ఇచ్చిన 5 ఎంట్రీస్ అనేవి. ఓకేనా, ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3లో ప్రాబ్లం నెంబర్ 6 అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ద ఫాలోయింగ్ ఎర్రర్స్ వర్ ఫౌండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్ ప్రసాద్ అండ్ సన్స్. గివ్ ద నెసెసరీ ఎంట్రీస్ టు కరెక్ట్ దెమ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ ఎర్రర్స్ అనేవి ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయబడ్డాయి అంటే రామ్ ప్రసాద్ అండ్ సన్స్ అనే బుక్ నుంచి తీసుకోబడ్డాయి అనమాట ఎర్రర్స్ అనేవి. వాటిని మనం ఏం చేయమంటున్నారు అంటే నెసరీ ఎంట్రీస్ టు కరెక్ట్ దెమ్. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ ఎర్రర్స్ని మనం కరెక్ట్ చేసి నెసెసరీ ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతున్నారు అనమాట. అంటే మనకి అవసరమైన ఎంట్రీస్ అనేవి ఎంటర్ చేయండి అని అడుగుతున్నారు. అక్కడ ఉన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసి సరైన ఎంట్రీస్ని పోస్టింగ్ చేయండి అని అడుగుతున్నారు అనమాట. చూడండి, అవి ఎలా చేయాలనేది చెప్తాను. ఏం లేదు, మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రొసీజర్లో చేస్తాం అనమాట. చూడండి, మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ముందు ఎంట్రీస్ అనేవి టోటల్గా 6 ఇచ్చారనమాట. అవి ఏంటియో చూద్దాం. ₹500 paid for furniture purchased has been charged to ordinary purchases account. B. Repairs made to building were debited to building account for ₹50. ₹100 paid for rent debited to landlord's account. D. ₹100 received from Shahan Co. has been wrongly debited as from Shahan and Co. E. An amount of ₹1,150 withdrawn by proprietor for his personal use had been debited to travelling expenses account. F. ₹1,500 paid for purchase of a typewriter was charged to office expenses account. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6 ఎంట్రీస్ అనేవి ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం ఏం చేయాలంటే వీటిలో మనకి మిస్టేక్స్ అనేవి ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు అనమాట. ఆ మిస్టేక్స్ని మనం సెర్చ్ చేసి రాయాలన్నమాట ఎంట్రీస్ అనేవి. ఓకేనా, ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా అయితే చేసాము సేమ్ అదే విధంగా మనం చేస్తాము. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఏముందో చూడండి. ₹500 paid to furniture purchased. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 500 పెట్టి ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేశారనమాట. ఓకేనా, ఈ ఎంట్రీ ప్రకారం ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఒరిజినల్ ఎంట్రీ ప్రకారం ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అనేది ఎసెట్ కాబట్టి యాజ్ పర్ రియల్ అకౌంట్ ఆధారంగా మనం ఫర్నిచర్ అనేది డెబిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. సో అందుకని ఎసెట్ అనేది డెబిట్ సైడ్లో చూపిస్తాం. సో ఆ విధంగా ఫర్నిచర్ అనేది ఎసెట్ కాబట్టి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. కానీ వాళ్ళు ఎలా రాశారంటే ఆర్డినరీ పర్చేజెస్ అకౌంట్ రాశారనమాట. ఓకేనా, అంటే పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో రాసి టు క్యాష్ అనేది రాశారనమాట. అంటే రాంగ్ ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది, పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఈ విధంగా వాళ్ళు బుక్లో ఎంటర్ చేశారనమాట. ఇది చూడగల మనకు అర్థమవుతుంది రాంగ్ ఉన్నట్టు అని అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని కరెక్ట్ చేసి రాయాలన్నమాట. అది ఎలా చేస్తామంటే చూడండి, అసలు ఫర్నిచర్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని డెబిట్ సైడ్లో ఫర్నిచర్ అకౌంట్ అనేది రాసాము. ఓకేనా, ఆల్రెడీ వాళ్ళు ఈ ప్రాబ్లంలో ఈ సెంటెన్స్లో చెప్తున్నారు పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో ఎంటర్ చేశారని. ఓకేనా, పర్చేజెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో డెబిట్ సైడ్ పోస్టింగ్ చేయాలి కాబట్టి పోస్టింగ్ చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ రాంగ్ పోస్టింగ్లో వాళ్ళు డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేశారు. సో అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని కరెక్ట్ చేసి క్రెడిట్ సైడ్లో అయితే ఎంటర్ చేస్తాం అనమాట. డెబిట్ సైడ్లో ఉంటే క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేస్తాం, క్రెడిట్ సైడ్ ఉంటే డెబిట్ సైడ్లో ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అని వస్తుంది. ఓకేనా, చూడండి, ప్రొఫార్మా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఉంటుంది. సీరియల్ నెంబరు
పర్టికులర్స్ ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్. ఓకేనా, ఇక్కడ మన కంపల్సరీగా హెడ్డింగ్ అది పెట్టండి, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పి. ఓకేనా, మనకి కంప్లీట్ గా ఇప్పుడు ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చిందంటే ఫర్నిచర్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. డెబిట్ సైడ్ లో 500, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ లో కూడా 500 అనేది ఎంటర్ చేసాం. ఇక్కడ కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, కరెక్షన్ ఆఫ్ రాంగ్ డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్ ఫర్ ఫర్నిచర్ పర్చేజ్. ఓకేనా, మనం బై మిస్టేక్ నా పర్చేసెస్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేసాము, దాన్ని కరెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేసామంటే ఫర్నిచర్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేసామని ఇక్కడ రాసాము అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి అనేది చూడండి, సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లో మనకి ఎలా అయితే ఉందో చూడండి, రిపేర్స్ కి సంబంధించి ఉంది కదా, ఇంకో ఇక్కడ సి ఉంది కదా, సేమ్ ఇక్కడ ఉన్న సి పాయింటే ఇక్కడ మనకి బి పాయింట్ గా ఇచ్చారు. చూడండి, రిపేర్స్ మేడ్ టు ది బిల్డింగ్ ఆర్ డెబిటెడ్ టు బిల్డింగ్స్ అకౌంట్ ₹50. ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, రిపేర్స్ మేడ్ టు ది బిల్డింగ్. ఓకేనా, అంటే మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. చూడండి, రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. రిపేర్స్ అనేవి ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్ లోనే చూపిస్తాం అనమాట, యాజ్ పర్ నామినల్ అకౌంట్ ప్రకారం. సో అందుకని మనకి ఒరిజినల్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది, రిపేర్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. బట్ వాళ్ళు ఏం చేశారు, డెబిట్ సైడ్ లో వాళ్ళు బిల్డింగ్స్ అనేవి ఎంటర్ చేశారంట. ఓకేనా, అంటే చూడండి మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది, బిల్డింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ గా రాశారనమాట. ఇక్కడ మనకి చూడంగానే అర్థమైపోతుంది మిస్టేక్ ఉన్నట్టు. సో దాన్ని ఏం చేయాలంటే మనం కరెక్ట్ చేసి రాయాలి. అసలు ఒరిజినల్ గా రిపేర్స్ అనేవి ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్. సో అందుకని డెబిట్ సైడ్ లో మనం రిపేర్స్ అనేవి ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ బిల్డింగ్స్ అనేవి వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ చేశారు, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేశారు. డెబిట్ సైడ్ లో వాళ్ళు పోస్టింగ్ చేశారు కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్ లో ఆ విధంగా మనం బిల్డింగ్స్ అనేవి ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఓకేనా, ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వచ్చింది, రిపేర్స్ అకౌంట్ డేటా అంటే బిల్డింగ్ వచ్చింది. ఓకేనా, అది మనం ఎంటర్ చేస్తాం. చూడండి, బి అని చెప్పి రిపేర్స్ అకౌంట్ డేటా అంటే బిల్డింగ్స్ అని రాసామన్నమాట. ఇక్కడ డెబిట్ సైడ్ వచ్చేసరికి ₹50, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ కూడా ₹50 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నేరేషన్ వచ్చేసరికి చూడండి, కరెక్షన్ ఆఫ్ రాంగ్ డెబిటెడ్ టు బిల్డింగ్ అకౌంట్ ఫర్ రిపేర్స్ మేడ్. ఓకేనా, ఇక్కడ ఏం రాసామంటే బై మిస్టేక్ బిల్డింగ్స్ అనేవి డెబిట్ సైడ్ లో రాసాము, వాటిని సెర్చ్ చేసి ఇప్పుడు రిపేర్స్ అనేవి డెబిట్ సైడ్ లో ఎంటర్ చేసామని ఇక్కడ నేరేషన్ యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి బి అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సి ఏందో చూడండి, సేమ్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రాబ్లం కూడా చూసాము. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం లో చూడండి, పేడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్స్. ఇక్కడ నరేంద్ర అనే ప్లేస్ లో మనకి ఈ సెకండ్ ప్రాబ్లం లో ల్యాండ్ లార్డ్స్ అనేవి ఇచ్చారనమాట. సేమ్ ఇక్కడ బి అనే ఎంట్రీ అది ఎలా ఫాలో అయ్యామో సేమ్ అదే విధంగా మనం ఫాలో అవుతాం అనమాట. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ₹100. ఓకేనా, ఐ మీన్ రెంట్ రూపీస్ రెంట్ పేడ్ టు ల్యాండ్ లార్డ్స్. ఓకేనా, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే రెంట్ అనేది పే చేశారనమాట. ఎవరికి పే చేశారు, ల్యాండ్ లార్డ్స్ కి పే చేశారనమాట. ల్యాండ్ లార్డ్స్ అనే పర్సన్ ని ఎక్కడ చూపించారు, డెబిట్ సైడ్ లో చూపించారు. బట్ మనకి ఇక్కడ ఉన్న ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, ఒరిజినల్ ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. రెంట్ అనేది మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి కంపల్సరీ డెబిట్ సైడ్ లోనే చూపిస్తాం అనమాట. సో అందుకని రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ లార్డ్స్ ని డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేశారు అనమాట. ఓకేనా, అందుకని మనం ఏం చేసామంటే ఇక్కడ రాంగ్ ఎంట్రీలో ఎలా పోస్టింగ్ చేసాము, ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వాళ్ళు రాశారనమాట. ఓకేనా, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇక్కడ ఒరిజినల్ ఎంట్రీ అనేది ఎలా వచ్చింది, రాంగ్ ఎంట్రీ అనేది ఎలా వచ్చింది, దాన్ని రెక్టిఫికేషన్ చేస్తే ఎంట్రీ అనేది ఎలా వచ్చింది మీకు క్లియర్గా చూపించాను అనమాట. అసలు ఒరిజినల్గా మనం ఏం రాయాలి, రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ రాయాలి. బట్ వాళ్ళు ఏం రాశారు, వారి యొక్క బుక్ లో వాళ్ళు ఏం చేశారంటే ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ రాశారనమాట. మనకి చూడంగానే అర్థమవుతుంది మిస్టేక్ ఉన్నట్టు. సో ఇప్పుడు వాటిని ఏం చేయాలి, సెర్చ్ చేసి మనం రాయాలన్నమాట. అసలు రెంట్ అనే పర్సన్ రెంట్ అనేది మనం ఎక్కడ చూపించాలి, డెబిట్ సైడ్ లో చూపించాలి. సో అందుకని డెబిట్ సైడ్ లో మనం రెంట్ అనేది ఎంటర్ చేసాం. ఓకేనా, ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, డెబిట్ సైడ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, వారిని క్రెడిట్ సైడ్ లో చూపిస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్ లో ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ అనేది రాసాం అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వచ్చింది, రెంట్ అకౌంట్ డేటా టు
ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ అని వచ్చింది అనమాట. చూడండి, సి రెంట్ అకౌంట్ టు ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ అని చెప్పి రాసామన్నమాట. డెబిట్ సైడ్ లో 100 రూపాయలు, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ లో కూడా 100 రూపాయలు. ఇక్కడ కింద నేరేషన్ వచ్చేసరికి చూడండి, కరెక్షన్ ఆఫ్ రాంగ్ డెబిటెడ్ టు ల్యాండ్ లార్డ్స్ ఫర్ రెంట్ పేడ్. ఓకేనా, బై మిస్టేక్ వాళ్ళు ఏం చేశారంటే డెబిట్ ప్లేస్ లో ల్యాండ్ లార్డ్స్ అనేది ఎంటర్ చేశారనమాట. కానీ మనం ఏం చేసాం, ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసి ఎంటరింగ్ అయితే చేసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా సి అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డి ఏంటో చూడండి. రూపీస్ 100 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ షహాన్ అండ్ కో హ్యాస్ బిన్ రాంగ్లీ డెబిటెడ్ ఫ్రమ్ షహాన్ కో. ఇక్కడ ఏం లేదు చూడండి, జస్ట్ ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎన్ అనేది ఉందన్నమాట. వాటి వల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకి అసలు ఎంట్రీ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ షహన్ అండ్ కో. అంటే మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ డేటా టు షహన్ అండ్ కో అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఒరిజినల్ ఎంట్రీ ఏ విధంగా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ డేటా టు షహన్ అండ్ కో. ఇక్కడ షహన్ అనే పర్సన్ ఇస్తున్నారు అనమాట. షహాన్ అనే పర్సన్ ఇస్తున్నాడు కాబట్టి ఓకేనా, రెండు ఇక్కడ ఈ 2 వర్డ్స్ అనేవి సేమ్ ఒకేలా పలుకుతున్నాయి. ఓకేనా, ఇద్దరి పేర్లు అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏమో ఎన్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి హెచ్ ఉంది అనమాట. ఓకేనా, పలికేటప్పుడు రెండు సేమ్ ఒకేలా అనిపిస్తుంది, బట్ టెస్టింగ్ అంటే రాసేటప్పుడు డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఈ సెంటెన్స్ ఆధారంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ టు షహాన్ అనే అకౌంట్ అనేది ఎంట్రీ అనేది వస్తుంది అనమాట. క్యాష్ అకౌంట్ టు షహాన్ అనుకో అనే ఎంట్రీ అనేది వస్తుంది. బట్ వాళ్ళు ఏం చేశారు, ఆ పర్సన్ ఇక్కడ హెచ్ ప్లేస్లో ఏం చేశారు, ఎన్ని పెట్టారు అనమాట. ఇలా ఎన్ని పెట్టడం వల్ల ఏంటంటే పర్సన్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా, అలా పర్సన్ నేమ్ అనేది చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం ఎంట్రీ రాశారు, క్యాష్ అకౌంట్ టు షహాన్ అనుకో అనే కొత్త పర్సన్ ని ఎంటర్ చేశారనమాట క్రెడిట్ సైడ్ లో. ఓకేనా, అసలు ఒరిజినల్ ఎంట్రీ ఏమో ఇలా ఉండాల్సింది, వాళ్ళు ఏమో జస్ట్ నేమ్ అనేది డిఫరెంట్ గా పెట్టారనమాట. ఇక్కడేమో అసలు హెచ్ రాయాల్సింది వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఎన్ అనేది రాశారు అనమాట. ఎన్ రాయడం వల్ల ఏంటంటే ఆ పర్సన్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనకి చూడగానే అర్థమైపోతుంది మిస్టేక్ అయితే ఉందని. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిస్టేక్ ని మనం సెర్చ్ చేసి రాయాలన్నమాట. ఇక్కడ షహాన్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ లో ఉన్నాడు. సో అందుకని అతన్ని క్రెడిట్ సైడ్ లోనే ఉంచామన్నమాట. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఈ పర్సన్ ఎక్కడ రాశారు, డెబిట్ సైడ్ లో రాశారు అనమాట. ఓకేనా, డెబిట్ సైడ్ లో కాదు, అతన్ని కొత్తగా ఎంటర్ చేశారనమాట. ఓకేనా, పేరుకి బదులుగా ఇంకో పేరు రాశారనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఒరిజినల్ ప్లేస్ అనేది అసలు ఒరిజినల్ ఎంట్రీలో అతని ప్లేస్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్ లో ఉంది. సో అందుకని అతని పేరు క్రెడిట్ సైడ్ లో రాసామన్నమాట. ఇప్పుడు న్యూగా ఎంటర్ అయిన పర్సన్ ఎవరు, ఇతనే కదా. సో ఇతను ఎక్కడ ఉన్నాడు, ప్రెజెంట్ ఇప్పుడు క్రెడిట్ సైడ్ లో ఉన్నాడు. ఇక్కడ ఇతను క్రెడిట్ సైడ్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే డెబిట్ సైడ్ లో చూపిస్తాం అనమాట. సో అందుకని డెబిట్ సైడ్ లో వచ్చేసరికి ఇతని నేమ్ అయితే ఎంటర్ చేసాం అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే షహాన్ అకౌంట్ టు షహాన్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ నేను పలకడానికి కొంచెం క్రిటికల్ గా ఉంది అనమాట, ఎందుకంటే సేమ్ ఒకేలా ఉంది కదా. సో అందుకని నేను పలకలేకపోతున్నాను. మీకు ఇక్కడ టెస్ట్ చూడగానే అర్థమవుతుంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి హెచ్ ఉంది అనమాట. సో ఆ విధంగా ఎంట్రీ అయితే ఎంటర్ చేసామన్నమాట, కరెక్ట్ చేసి. ఓకేనా, డెబిట్ సైడ్ లో 100 రూపాయలు, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ లో 100 రూపాయలు అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కింద నేరేషన్ కూడా రాసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి ఏముందో, యాన్ అమౌంట్ ఆఫ్ 1150 rupees withdraw by proprietor for his personal use had been debited to traveling expenses. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రాబ్లంలో చూసాము. సేమ్ ఇంకా చూడండి, ఇక్కడ డి పాయింట్ అనేది ఎలా ఉందో సేమ్ అదే పాయింట్ అనేది మనకి ఈ సెకండ్ ప్రాబ్లంలో కూడా ఇచ్చారనమాట. ఈ సెకండ్ ప్రాబ్లం సంబంధించింది చూడండి, మనకి ఇక్కడ 1150 రూపీస్ అనేది పర్సనల్ యూజ్ కోసం అతను ప్రొప్రైటర్ అనే పర్సన్ విత్డ్రా చేశారనమాట. సో ఆ విధంగా ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ యూజ్ అనేది ఇచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఎలా ఎంటర్ చేయాలంటే డ్రాయింగ్స్ గా తీసుకుంటాం అనమాట. సో ఆ విధంగా ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అయితే వస్తుంది అనమాట. ఒరిజినల్ ఎంట్రీ అనేది డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ గా వస్తుంది అనమాట. కానీ వాళ్ళు ఏం చేశారు, డెబిట్ ప్లేస్ లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని రాశారనమాట.
అంటే రాంగ్ రాశారనమాట. అంటే ఎలా రాశారు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండేటట్టు క్యాష్ అకౌంట్కి రాశారనమాట. ఇక్కడ మనకి చూడగానే అర్థమవుతుంది ఎర్రర్స్ అనేవి ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా రాయాలన్నమాట. అసలు డ్రాయింగ్స్ అనేది ఎక్కడ మనం పోస్టింగ్ చేయాలి, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేయాలి. సో అందుకని డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఎంట్రీ అనేది ఎలా వచ్చింది, డ్రాయింగ్స్ ఎక్కువ ఉండేటట్టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్గా వచ్చిందనమాట. సో అదే రాస్తాం చూడండి. ఇక్కడ ఈ అని చెప్పి రాసాము, డ్రాయింగ్స్ ఎక్కువ ఉండేటట్టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి డెబిట్ సైడ్లో 150, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో 150. ఓకేనా, ఇక్కడ 150 అనమాట. నేను బై మిస్టేక్ 1150 అన్నాను, సారీ. ఓకేనా, 150 అనేది ఎంటర్ చేసాను. డెబిట్ సైడ్లో 150, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో 150 అనేది ఎంటర్ చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ పాయింట్ చూడండి, ₹1500 paid to purchase of typewriter was charged to office expenses. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సెంటెన్స్ ఆధారంగా ఇంతవరకు మనకి చూడంగానే మనకి ఏమర్థమవుతుందంటే ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే టైప్ రైటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ టైప్ రైటర్ అనేది ఒక మిషన్ అనమాట. ఓకేనా, ఈ మిషన్ అనేది టైపింగ్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ఎసెట్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సో అందుకని దీన్ని మనం ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే టైప్ రైటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్గా రాసుకుంటాం అనమాట. చూడండి, టైప్ రైటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్గా రాసుకుంటాం. బట్ వాళ్ళు ఏం చేశారంటే చూడండి, డెబిట్ సైడ్లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా ట్రీట్ చేశారనమాట. ఓకేనా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ట్రీట్ చేశారు. సో ఆ విధంగా ఎంట్రీ అనేది ఎలా వస్తుంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండేటట్టు క్యాష్ అకౌంట్కి వాళ్ళు రాశారనమాట. బట్ మనకి చూడంగానే అర్థమవుతుంది ఎంట్రీ అనేది మిస్టేక్ చేశారని. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దాన్ని కరెక్ట్ చేసి రాయాలన్నమాట. అసలు టైప్ రైటర్ అనేది ఎక్కడ చూపించాలి, డెబిట్ సైడ్లో చూపించాలి. సో అందుకని డెబిట్ సైడ్లో అంతే ఉంచామన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని క్రెడిట్ సైడ్లో రాస్తాం అనమాట. సో అందుకని ఇక్కడ ఎంట్రీ అనేది ఎలా వచ్చిందంటే టైప్ రైటర్ అకౌంట్ డేటా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది వచ్చిందనమాట. చూడండి, అదే రాశాను నేను ఇక్కడ. టైప్ రైటర్ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి 1500 డెబిట్ సైడ్లో, నెక్స్ట్ 1500 క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేశాను. కింద నేరేషన్ కూడా అంతే అనమాట. చూడండి, కరెక్షన్ ఆఫ్ రాంగ్ డెబిట్ గివెన్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఫర్ పర్చేజ్ ఆఫ్ టైప్ రైటర్. ఓకేనా, ఏం లేదు, మనకి మనం ఎలా అయితే ఇక్కడ కరెక్ట్ చేసి రాసామో అదే వాటిని మనం సెంటెన్స్ రూపంలో రాసి చూపిస్తాం అనమాట, నేరేషన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి, లేకపోతే నాకు కామెంట్ చేసిన, ఈ వీడియోకు కామెంట్ చేసినా నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అసలు ముందుగా సస్పెన్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏందో చూద్దాం మనం. Sometimes, despite of an accountant's best effort, the trial balance may not be agreed. In such circumstances, the difference between debit and credit totals should be transferred to an account is called suspense account. By doing so, trial balance is made to agree and delay in preparation of financial account can be avoided. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఈ సస్పెన్స్ అకౌంట్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అకౌంటెంట్ అనే పర్సన్ ట్రయల్ బ్యాలెన్స్ అనేవి టాలీ చేయకపోతే, అంటే ఇన్ కేస్ మనం కంపల్సరీగా ప్రతి ఒక్క ఎంట్రీ అనేది అమౌంట్ అనేవి కరెక్ట్గా డెబిట్ సైడ్లో వేయాల్సిన డెబిట్ సైడ్లో అండ్ క్రెడిట్ సైడ్లో వేయాల్సిన క్రెడిట్ సైడ్లో వేసిన తర్వాత కూడా ఇన్ కేస్ మనకి ఆ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అనేవి రెండు టాలీ అవ్వని సిచ్యువేషన్లో అక్కడ ఉన్న డిఫరెన్స్ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్గా ట్రీట్ చేస్తాం అనమాట. సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో ఆ అమౌంట్ మనం సస్పెన్స్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఇలా సస్పెన్స్ అకౌంట్గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం కంపల్సరీగా ఫైనాన్షియల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఫైనాన్షియల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలంటే కంపల్సరీ మనకి ట్రయల్ బ్యాలెన్స్ అవసరం. సో అందుకని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సంబంధించిన ఈ ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి కంపల్సరీ ట్రయల్ బ్యాలెన్స్ కావాలి. కాబట్టి ఈ
ఫైనాన్షియల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు డిలే అంటే లేట్ అవ్వకుండా ఉండడానికి కోసం ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇన్ కేస్ మనకి టాలీ అవ్వని సిచ్యువేషన్లో మనకి ఎందుకు టాలీ అవ్వలేదు అని ఆలోచించి టైం వేస్ట్ చేసే బదులుగా మనకు వచ్చిన ఆ డిఫరెన్స్ని మన సస్పెన్స్ అకౌంట్గా చూపించి డైరెక్ట్గా మనం ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం అనమాట. సో అందుకని ఆ సస్పెన్స్ అకౌంట్ అనేది యూస్ఫుల్ అయింది. ఇంకా మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు, చూద్దాం అది కూడా. సస్పెన్స్ అకౌంట్ ఈజ్ అన్ ఇమాజినరీ అకౌంట్ ఓపెన్డ్ and used as a temporary measure to make two sides of the trial balance agree, as and when the errors which caused the disagreement in trial balance are detected. Rectification of entries should be passed through suspense account. Detection and rectification of all errors will result in the automatic క్లోజర్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్. ఫ్రెండ్స్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇది వచ్చేసరికి సస్పెన్స్ అకౌంట్ అనేది ఒక ఇమాజినరీ అకౌంట్ అనమాట. ఓకేనా, దీన్ని మనం ఓపెన్ చేసి దేనికి యూజ్ చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేవి బోత్ సైడ్స్, ఓకేనా, టూ సైడ్స్, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అవ్వడం కోసం ఈ సస్పెన్స్ అకౌంట్ని మనం ఓపెన్ చేస్తాం అనమాట. ఓకేనా, అండ్ కంప్లీట్గా రెండు డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ టాలీ అవ్వడం పర్పస్ కోసం ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది మెయిన్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, అందుకు ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట, చూడండి. ఇఫ్ ద డెబిట్ టోటల్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ క్రెడిట్ టోటల్, సస్పెన్స్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్ with the difference. Similarly, suspense account should be debited with the difference when credit side total is more than the debit side total. In other words, suspense account will be on that side of trial balance whose total is less than the total of other side. Friends, ఇక్కడ ఏం లేదు, దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒకవేళ మనకి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో మన సస్పెన్స్ అకౌంట్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది ఎక్కువ ఉందంటే ఆ సిచ్యువేషన్లో మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సింపుల్గా మనకి ఇన్ అదర్ వర్డ్స్ ఇంకో చిన్న లాజిక్ అతను ఏం చెప్తున్నా అంటే మనకి ఎక్కడ లాస్ అనేది ఎక్కడ లెస్ దాన్ ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్ అనేది పోస్టింగ్ చేస్తాం అనమాట. చూడండి, సస్పెన్స్ అకౌంట్ విల్ అపియర్ ఆన్ దట్ సైడ్ ఎక్కడైతే కనపడుతుందంటే చూడండి ట్రయల్ బ్యాలెన్స్ whose total is less than the total of other side. ఓకేనా, దీని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే మనకి డెబిట్ సైడ్లో తక్కువ ఉందంటే డెబిట్ సైడ్లో సస్పెన్స్ అకౌంట్ అని చూపిస్తాం అనమాట. ఇన్ కేస్ క్రెడిట్ సైడ్లో అమౌంట్ అనేది తక్కువ ఉందంటే అక్కడ సస్పెన్స్ అకౌంట్ అని చూపిస్తాం అనమాట. అదే అనమాట ఈ కంప్లీట్గా ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్. ఓకేనా, చూడండి ఇంకొంచెం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇచ్చారు. ద ఫాలోయింగ్ పాయింట్స్ షుడ్ బి కీప్డ్ ఇన్ మైండ్ వైల్ పాసింగ్ రెక్టిఫికేషన్ ఎంట్రీస్ త్రూ సస్పెన్స్ అకౌంట్. ఓకేనా, సస్పెన్స్ అకౌంట్ ఎంట్రీస్ అనేవి మనం పాస్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి ఏంటంటే చూడండి, సస్పెన్స్ అకౌంట్ ఈజ్ యూజ్డ్ టు రెక్టిఫై దోస్ ఎర్రర్స్ విచ్ ఎఫెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా, ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది మనకి ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే మనకి వచ్చిన ఎఫెక్ట్స్, ఓకేనా, ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన ఎఫెక్ట్ అవ్వకుండా ఈ రెక్టిఫై చేయడానికి ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ అనేది చూడండి, ఇంకొక పాయింట్లో కూడా ఏ అండ్ బి అనేది ఇచ్చారనమాట. ఫస్ట్ ఏ పాయింట్ వచ్చేసరికి చూడండి, ఇఫ్ ద అకౌంట్ విచ్ ఈస్ టు బి రెక్టిఫైడ్ ఈస్ డెబిటెడ్ ఇన్ ద రెక్టిఫైయింగ్ ఎంట్రీ, సస్పెన్స్ అకౌంట్ విల్ బి credited to complete the double entry. Next, if the account which is to be rectified is credited in the rectifying entry, suspense account will be debited to complete the double entry. Friends, ఇక్కడ చూడండి దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఈ 2 పాయింట్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక మిస్టేక్ని మనం రెక్టిఫై చేసి దాన్ని మనం డెబిట్ సైడ్లో ఎంటర్ చేసామంటే ఇంకొక అదర్ సైడ్ వచ్చేసరికి మనం ఏం పోస్టింగ్ చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్ని పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మనం ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసి దాన్ని మన క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తామంటే ఇంకొక అదర్ సైడ్ వచ్చేసరికి దాన్ని
మనం ఎలా చూపిస్తామంటే సస్పెన్స్ అకౌంట్గా చూపిస్తాం అనమాట. మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, ఏదైనా మిస్టేక్ని రెక్టిఫై చేసి దాన్ని మనం డెబిట్ సైడ్లో చూపించామంటే ఇంకా ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్లో ఏం పోస్టింగ్ చేస్తాం, సస్పెన్స్ అకౌంట్ అనేది పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మనం క్రెడిట్ సైడ్లో ఉన్నది మనం రెక్టిఫై చేసి ఎంటర్ చేసిన తర్వాత డెబిట్ సైడ్లో మనం ఏం పోస్టింగ్ చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్గా పోస్టింగ్ చేస్తాం అనమాట. అదే అనమాట ఈ 2 పాయింట్స్ యొక్క మీనింగ్. ఓకేనా, మన ప్రాబ్లమ్స్ అనేవి చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ప్రాబ్లం నెంబర్ 7 అంటే ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రెక్టిఫై ది ఫాలోయింగ్ ఎర్రర్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేసి ఎంట్రీస్ అనేవి రాయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, ముందుగా మనకి ఏ అనేది ఏమి ఇచ్చారంటే చూడండి, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రోహిత రూపీస్ 188 rupees has been posted to her account as rupees 180. Next, B, goods sold to Ashok rupees 75 were omitted to be entered in his account. Next, C, credit side of his account was overcost by 20 rupees. D, goods returned from Ramesh rupees 35 rupees were not posted in his account. E, సేల్స్ బుక్ అండర్ కాస్ట్ బై 350 రూపీస్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంట్రీస్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎర్రర్స్ని మనం సెర్చ్ చేసి జర్నల్ ఎంట్రీస్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలి. చూడండి, మనకి ఫామ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే సీరియల్ నెంబర్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెజర్ ఫోలియో, నెక్స్ట్ డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్ అనమాట. అండ్ హెడ్డింగ్ వచ్చేసరికి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని పెడతాం అనమాట. ఓకేనా, చూడండి, ముందుగా మనకి ఏ పాయింట్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రోహిత. ఓకేనా, మనకి దీనికి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ టు రోహిత అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, అలాగే రాసాము క్యాష్ అకౌంట్ టు రోహిత అకౌంట్. ఓకేనా, మనకి క్యాష్ అనేది వస్తుంది కాబట్టి క్యాష్ అనేది డెబిట్ సైడ్ ఎంటర్ చేసాం. మనకి ఎవరు ఇస్తున్నారు, రోహిత్ అనే అమ్మాయి అనేది ఇస్తుంది అనమాట. సో అందుకని రోహిత్ అనే పర్సన్ ని మనం క్రెడిట్ సైడ్ లో చూపించాం. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వచ్చింది, క్యాష్ అకౌంట్ టు రోహిత్ అకౌంట్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది 188 రూపీస్ అనమాట. ఓకేనా, ఒరిజినల్గా మనం ఎంటర్ చేయాల్సింది 188 రూపీస్. ఓకేనా, మనకి వాళ్ళు ఏమి ఇచ్చారంటే చూడండి, హ్యాస్ బిన్ పోస్టెడ్ టు అవర్ అకౌంట్ 180 రూపీస్. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారంటే 188 రాయాల్సింది ఓన్లీ వాళ్ళు ఎంత రాశారంటే 180 రూపీస్ రాశారనమాట. అంటే మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 8 రూపీస్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ దీనికి అండ్ దీనికి మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 8 రూపీస్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఆ 8 రూపీస్ సంబంధించినవి మన ఎంట్రీ అనేది రెక్టిఫికేషన్ చేసి ఎలా రాస్తామంటే చూడండి, సస్పెన్స్ అకౌంట్ డేటా టు రోహిత అకౌంట్గా రాస్తాం అనమాట. ఓకేనా, మనం ప్రయారిటీ పర్సన్కి ఇవ్వాలన్నమాట. సో అందుకని ఇక్కడ పర్సన్ రోహిత్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, క్రెడిట్ సైడ్లో ఉన్నారు. సో అందుకని క్రెడిట్ సైడ్లో రోహిత్ అనే పర్సన్ ఎంటర్ చేసాము. ఇంకా ఆటోమేటిక్గా సస్పెన్స్ అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో వస్తుంది అనమాట. ఓకేనా, సో అందుకని మనకి ఎంట్రీ అనేది చూడండి, సస్పెన్స్ అకౌంట్ డేటా టు రోహిత అకౌంట్ అనేది వచ్చింది. ఓకేనా, అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 8 రూపాయల డిఫరెన్స్ ఉంది కాబట్టి 8 రూపాయలు అనేది ఎంటర్ చేసాము అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ రాంగ్ అమౌంట్ రికార్డెడ్ ఇన్ ద రోహితాస్ అకౌంట్ రెక్టిఫైడ్. ఓకేనా, రాంగ్ అమౌంట్ అనేది మనం ఎంటర్ చేసాము అనమాట. సో దాన్ని రెక్టిఫై చేసి న్యూగా ఎంట్రీ అయితే ఎంటర్ చేసాం. ఓకేనా, ఈ విధంగా ఏ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి బిట్ ఏందో చూడండి, గూడ్స్ సోల్డ్ టు అశోక్ రూపీస్ 75. ఓకేనా, ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే అశోక్ అకౌంట్ అంటే సేల్స్ అకౌంట్ వస్తుంది. సో అందుకని అశోక్ అకౌంట్ అంటే సేల్స్ అకౌంట్ అనేది రాసాం. ఆల్వేస్ సేల్స్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, క్రెడిట్ సైడ్ లో ఉంటుంది. సో అందుకని క్రెడిట్ సైడ్ లో సేల్స్ అనేది రాసామన్నమాట. ఓకేనా, ఇక్కడ నా అమౌంట్ అనేది ఎంత ఉంది, 75 రూపీస్ అనేది ఉంది అనమాట. సో అందుకని 75 రూపీస్ అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, ఇక్కడ మనకి ఒక పాయింట్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, వర్ omitted టు బి ఎంటర్డ్ ఇన్ హిస్ అకౌంట్. అతని అకౌంట్లో ఎంటర్ చేయడం మర్చిపోయారు అనమాట. ఎంత, 75 రూపీస్ అనేది ఎంటర్ చేయడం మర్చిపోయారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని రెక్టిఫై చేసి న్యూ ఎంట్రీ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ పర్సన్ ఎక్కడ ఉన్నారు, డెబిట్ సైడ్ లో ఉన్నారు. సో అందుకని డెబిట్ సైడ్ లో ఉన్న పర్సన్ నేమ్ ఏముంది, అశోక్ అని ఉంది. సో అందుకని అశోక్ నేమ్ అనేది అంతే రాస్తాం అనమాట. ఇంకా ఆటోమేటిక్ గా అశోక్ అనే పర్సన్ డెబిట్ సైడ్ లో ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా క్రెడిట్ సైడ్ లో ఏమనేది రాస్తామంటే సస్పెన్స్ అకౌంట్ రాసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనకి అశోక్ అకౌంట్ టు సస్పెన్స్ అకౌంట్ అనేది వస్తుంది. చూడండి,
అశోక్ అకౌంట్ డేటా సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్ 75 రూపాయలు అండ్ క్రెడిట్ సైడ్ 75 రూపాయలు అనేది ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ కింద నేరేషన్ వచ్చేసరికి బీ ద ఒమిషన్ ఆఫ్ పోస్టింగ్ సేల్స్ టు అశోక్ అకౌంట్ రెక్టిఫైడ్. ఓకేనా, ఏం లేదు, మనం ఏమైతే చేసామో దాన్ని సెంటెన్స్ రూపంలో రాస్తాం అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే నేరేషన్ అని అంటాం. ఓకేనా, ఈ విధంగా మనకి 2 అయిపోయినాయి. నెక్స్ట్ మూడోది సి పాయింట్ చూడండి. క్రెడిట్ సైడ్ ఆఫ్ హరీస్ అకౌంట్ ఓవర్ కాస్ట్ బై 20 రూపీస్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను, నేను రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన నేను రూల్స్ చెప్పేటప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. మనం అమౌంట్స్ విషయంలో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లో రాస్తాము, అదే క్రెడిట్ సైడ్లో ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్లో రాస్తాము, అదే డెబిట్ సైడ్లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే రాస్తాము, అదే క్రెడిట్ సైడ్లో తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే రాస్తాం అనమాట. ఇక్కడ చూడండి క్రెడిట్ సైడ్. ఓకేనా, ఇక్కడ క్రెడిట్ సైడ్ అని ఇచ్చారు. క్రెడిట్ సైడ్ ఓవర్ కాస్ట్. ఓవర్ అంటే ఎక్కువ ఉన్నట్టు అని అర్థం అనమాట. ఓకేనా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అమౌంట్ని 20 రూపాయలు అనేది మనం డెబిట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే హరి అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్గా వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి హరి అనే పర్సన్ ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ అమౌంట్ అనేది ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే డెబిట్ సైడ్కి చేంజ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి డెబిట్ సైడ్ ఎవరు ఉంటారు, హరి అనే పర్సన్ ఉంటారు. ఇంకా ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్ ఎవరు ఉంటారు, సస్పెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా హరి అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు హరి అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ అనేది వచ్చింది. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ హరి అకౌంట్ ఓవర్ కాస్టింగ్ రెక్టిఫైడ్. అమౌంట్ అనేది ఎంత 20 రూపీస్. సో అందుకని 20 రూపీస్ అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ డి చూడండి. గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ రమేష్ ₹35 వర్ నాట్ పోస్టెడ్ ఇన్ హిస్ అకౌంట్. ఓకేనా, అతని అకౌంట్లో పోస్టింగ్ అయితే చేయలేదన్నమాట. చూడండి దీనికి ఇక్కడ చూడండి గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ రమేష్, ఇది దేనికి సంబంధించిందంటే అయితే సేల్స్ రిటర్న్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే పర్చేజెస్ రిటర్న్స్ అయినా అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి ఫ్రమ్ అని ఇచ్చాడంటే కంపల్సరీగా ఇవి సేల్స్ రిటర్న్స్ సంబంధించిన అర్థం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా సేల్స్ రిటర్న్స్ అనేది ఎక్కడ వస్తుంది, మనకు ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో వస్తుంది. అండ్ రమేష్ అనే పర్సన్ ఇస్తున్నాడు కాబట్టి గీవర్ ఆల్వేస్ మనం క్రెడిట్ సైడ్లో చూపిస్తున్నాం. సో ఆ విధంగా సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా రమేష్ అకౌంట్ అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అంతే, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా రమేష్ అకౌంట్ అనేది ఎంటర్ చేసాము అనమాట. ఇక్కడ పర్సన్ అనే ఎక్కడ ఉన్నారు, క్రెడిట్ సైడ్లో ఉన్నారు. సో అందుకని క్రెడిట్ సైడ్లో మనం యాజ్ ఇట్ ఈజ్ రమేష్ అనే పర్సన్ ఎంటర్ చేసాము. ఇంకా రమేష్ అనే పర్సన్ క్రెడిట్ సైడ్లో ఉన్నప్పుడు ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఎవరిని ఉంచుతామంటే సస్పెన్స్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. సో అందుకని సస్పెన్స్ అకౌంట్ అనేది రాసాము. సో టోటల్గా ఎంట్రీ అనేది సస్పెన్స్ అకౌంట్ డేటా టు రమేష్ అకౌంట్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు సస్పెన్స్ అకౌంట్ డేటా టు రమేష్ అకౌంట్ అనేది ఎంటర్ చేసాం. అమౌంట్ వచ్చేసరికి ₹35 అండ్ ఇక్కడ కూడా ₹35. ఓకేనా, కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద ఒమిషన్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ సేల్స్ రిటర్న్స్ ఇన్ రమేష్ అకౌంట్ నౌ రెక్టిఫైడ్. ఓకేనా, మనం ఏం చేసామో అదే సెంటెన్స్ రూపంలో రాస్తాం అనమాట. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి, సేల్స్ బుక్ అండర్ కాస్ట్. ఓకేనా, సేల్స్ బుక్ అనేది అండర్ కాస్ట్ అంది అంటే తక్కువైంది. నేను ఆల్రెడీ చెప్పాను, డెబిట్ సైడ్ తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే రాస్తాము, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే రాస్తాము. ఇన్ కేసు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లో రాస్తాము, అదే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్లో రాస్తామని చెప్పాను. ఇప్పుడు తక్కువ ఉంది అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ సేల్స్ బుక్ దీని యొక్క ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో అదే ఎంట్రీ అనేది తీసుకుంటాం అనమాట. చూడండి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు సేల్స్ అనేది అండర్ కాస్ట్ అయింది. ఓకేనా, అండర్ కాస్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఈజ్ సేల్స్ అనేది క్రెడిట్ సైడ్లో ఉండాలి కదా, క్రెడిట్ సైడ్లోనే ఉంచుతాం అనమాట. ఇన్ కేస్ మనకి ఓవర్ కాస్ట్ అని ఇచ్చినట్లయితే అప్పుడు మనం ఎంట్రీ అనేది ఎలా తీసుకుంటామంటే సేల్స్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్గా తీసుకుంటాం. బట్ ఇక్కడ మనకి పర్టికులర్గా అండర్ కాస్ట్ అని ఇచ్చారు. అండర్ కాస్ట్ అంటే తక్కువ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా, అలా తక్కువ ఉన్నప్పుడు ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని అక్కడే పోస్టింగ్ చేస్తాం అనమాట. సేల్స్ అనేది ఎక్కడ చూపిస్తాం, క్రెడిట్ సైడ్లో చూపిస్తాం. క్రెడిట్ సైడ్లో తక్కువ ఉందంటే క్రెడిట్ సైడ్లోనే చూపిస్తాం అనమాట. క్రెడిట్ సైడ్లో
సేల్స్ అని చెప్పి 350 అనేది ఎంటర్ చేసాం. ఆటోమేటిక్గా సేల్స్ అనేది క్రెడిట్ సైడ్లో ఉన్నప్పుడు ఇంకా డెబిట్ సైడ్లో ఏముంటుంది, సస్పెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు సస్పెన్స్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అని చెప్పి అమౌంట్ డెబిట్ సైడ్లో ఎంటర్ చేసాం, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా ఎంటర్ చేసాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఇక్కడ అండర్ కాస్ట్ అనమాట. బై మిస్టేక్ వచ్చి ఇక్కడ తప్పు రాశారు అనమాట. ఇక్కడ అండర్ కాస్ట్ అని రాసుకోవాలి. ఓకేనా, అండర్ కాస్ట్ ఇన్ సేల్స్ బుక్ అని ఎంటర్ చేస్తాం అనమాట. ఐ మీన్ నేరేషన్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ప్రాబ్లం నెంబర్ 8 అనమాట, యూనిట్ నెంబర్ 3కి సంబంధించింది. రెక్టిఫై ద ఫాలోయింగ్ ఎర్రర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సస్పెన్స్ అకౌంట్. ఓకేనా, సస్పెన్స్ అకౌంట్ ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నారంటే, ఐ మీన్ ఎర్రర్స్ అనేవి ఉన్నప్పుడు వాటిని రెక్టిఫై చేసి ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. ముందుగా చూడండి, మనకి ఏ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే పర్చేసెస్ బుక్ ఓవర్ కాస్ట్ బై ₹400 ఇచ్చారు. నెక్స్ట్ బి వచ్చేసరికి పర్చేసెస్ రిటర్న్స్ బుక్ అండర్ కాస్ట్ 26 రూపీస్. రిసీవ్డ్ క్యాష్ ₹222 ఫ్రమ్ శివప్రసాద్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ హిస్ అకౌంట్ ₹2,222. D. Sold goods to Rajeshwar ₹296. In his account posted ₹269. E. Received cash ₹350 from Balaji was posted on the debit side of his account. Friends, ఈ విధంగా మనకు ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పర్చేస్ బుక్ ఈజ్ ఓవర్ కాస్ట్ బై ₹400 అని ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, ఓకేనా వీటిని వదిలేసేయండి. ఓకేనా, మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పర్చేజెస్ బుక్ అనేది ఓవర్ కాస్ట్ అంటే ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువ ఉందని అర్థం. ఎంత ఎక్కువ ఉంది, 400 అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, నేను రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన క్లాస్లో నేను 4 ఇంపార్టెంట్ రూల్స్ అనేవి నేను చెప్పాను అనమాట. అవి ఏంటంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే మనం క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేయాలి, అదే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ పోస్టింగ్ చేయాలి, అదే డెబిట్ సైడ్ తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలి, అండ్ క్రెడిట్ సైడ్లో తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే పోస్టింగ్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ చూడండి, పర్చేజెస్ బుక్ అనేది ఎక్కడ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. డెబిట్ సైడ్ ఉంది కదా. అండ్ ఓవర్ కాస్ట్ అంటే ఎక్కువ ఉన్నట్టు అని అర్థం అనమాట. ఎంత ఎక్కువ ఉంది, 400 ఎక్కువ ఉంది అనమాట. ఓకేనా, ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్ సైడ్లో ఎక్కువ ఉంది. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్లో రాస్తాం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే సస్పెన్స్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవుతే నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనకి పర్చేజెస్ బుక్ అని ఇచ్చారు. ఈ పర్చేజెస్ బుక్ సంబంధించిన ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఓవర్ కాస్ట్ అని ఇచ్చారు. ఓవర్ కాస్ట్ అంటే మనకి ఎక్కువ ఉన్నట్టు అని అర్థం అనమాట. ఓకేనా, ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ పర్చేజెస్ ఉంది. సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ పర్చేజెస్ అనేది మనం క్రెడిట్ సైడ్లో రాస్తాం అనమాట. సో అందుకని పర్చేజెస్ అనేది ఇక్కడ డెబిట్ సైడ్లో ఉండి దాన్ని మనం ఏం చేస్తున్నాం, క్రెడిట్ సైడ్లో రాస్తున్నాం అనమాట. ఓకేనా, క్రెడిట్ సైడ్ ఆటోమేటిక్ పర్చేజెస్ ఉన్నప్పుడు ఇంకా మనకి ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఏముంటుంది, సస్పెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకని మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే సస్పెన్స్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. అమౌంట్ వచ్చేసరికి 400 ఇచ్చారు కాబట్టి 400 అనేది ఎంటర్ చేస్తాం. చూడండి, ఏ పార్ట్ వచ్చేసరికి పర్చేజెస్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్లో 400 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో కూడా 400 అనేది ఎంటర్ చేసాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద కరెక్షన్ ఆఫ్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ పర్చేజెస్ బుక్. ఓకేనా, ఈ విధంగా మనకి రాసిన ఎంట్రీ ఆధారంగానే మనం నేరేషన్ అయితే రాస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ బి పాయింట్ అనేది ఏమి ఇచ్చారో చూద్దాం. పర్చేజెస్ రిటర్న్స్ బుక్ అండర్ కాస్ట్. ఓకేనా, ఇక్కడేమో ఎక్కువ ఉంది బట్ ఇక్కడేమో తక్కువ ఉంది అనమాట. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, అసలు ముందుగా మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందో రాద్దాం. ఓకేనా, పర్చేజెస్ రిటర్న్స్ బుక్ అన్నది కదా, దీనికి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే
క్యాష్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. ఏంటి అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, అండర్ కాస్ట్ అంటున్నారు. అండర్ కాస్ట్ అంటే తక్కువ ఉన్నట్టు అని అర్థం అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, తక్కువ ఎక్కడ డెబిట్ సైడ్లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే రాయాలి, క్రెడిట్ సైడ్లో తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే తక్కువ రాయాలని చెప్పాను. ఇప్పుడు పర్చేజెస్ రిటర్న్స్ అనేది ఎక్కడ ఉంది, క్రెడిట్ సైడ్లో ఉంది. ఓకే, క్రెడిట్ సైడ్లో మనకి ఏమి ఇచ్చారు, అండర్ కాస్ట్ అని ఇచ్చారు, అంటే తక్కువ ఉన్నట్టు. సో ఆ విధంగా మనం ఇప్పుడు ఎంట్రీ అనేది ఏం చేస్తామంటే, ఇక్కడ క్రెడిట్ సైడ్లో తక్కువ ఉంది, కాబట్టి మళ్ళీ మనం క్రెడిట్ సైడ్లోనే రాస్తాం అనమాట. ఏంటిది, పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్లోనే ఉంచుతాం అనమాట. ఓకేనా, క్రెడిట్ సైడ్లో పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అనేది మనకి తెలిసింది. ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఏముంటుంది, సస్పెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే, సస్పెన్స్ అకౌంట్ డేటా టు పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అనేది వస్తుంది. చూడొచ్చు మీరు ఇక్కడ, సస్పెన్స్ అకౌంట్ డేటా టు అని చెప్పి డెబిట్ సైడ్లో 26 రూపీస్ అండ్ క్రెడిట్ సైడ్లో 26 రూపీస్ అని ఎంటర్ చేసాము. ఇంకా ఆటోమేటిక్గా మనకి 2 అని చెప్పి క్రెడిట్ సైడ్లో పర్చేజెస్ రిటర్న్స్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, బీయింగ్ ఇక్కడ నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద కరెక్షన్ ఆఫ్ అండర్ కాస్టింగ్ ఆఫ్ పర్చేజెస్ రిటర్న్స్ బుక్. ఓకేనా, ఈ విధంగా మనం నేరేషన్ అయితే రాసామన్నమాట. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్కి సంబంధించిన క్లాసెస్ యొక్క వీడియోని చూడకపోతే చూడండి. నేను ఎందుకంటే ఈ వీడియోలో నేను రూల్స్ అనేవి చెప్పాను అనమాట. ఆ రూల్స్ ఆధారంగానే నేను ఈ ప్రాబ్లం అయితే చేస్తున్నాను. ఓకేనా, మీకు ఆ రూల్స్ అనేవి తెలియకుండా మీరు డైరెక్ట్గా ప్రాబ్లం చేస్తే మీకేం అర్థం కాదనమాట. ఓకేనా, నాకు తెలిసి కొంతమందికి అర్థం అయ్యి ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియోస్ చూసి ఉండడం వల్ల మీకు అర్థం కాదనమాట. సో అందుకని ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ వాచ్ ప్రీవియస్ వీడియోస్, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం సి పాయింట్, రిసీవ్డ్ క్యాష్ 220 రూపీస్ ఫ్రమ్ శివ. ఓకేనా, దీనికి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, క్యాష్ అకౌంట్ డేటా టు శివప్రసాద్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. శివప్రసాద్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ శివప్రసాద్, ఎంట్రీ అనేది రాసాము, క్యాష్ అకౌంట్ డేటా టు శివప్రసాద్ అని. ఓకే, ఇక్కడ అసలు ఒరిజినల్గా అమౌంట్ అనేది ఎంత ఉండాలి, 222 రూపాయలు ఉండాలి. కానీ వాళ్ళు ఏం రాశారు, 2222 రూపాయలు అనేది రాశారు. అంటే ఈ అమౌంట్ కంటే ఈ అమౌంట్ ఎక్కువ ఉంది అని అర్థమే కదా. ఓకేనా, 222 కంటే 2022 చూడండి, 222 కంటే 2222 అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, నేను ఆల్రెడీ చెప్పాను, డెబిట్ సైడ్లో ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లో రాయాలి, అదే క్రెడిట్ సైడ్లో ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్లో రాయాలి, అండ్ డెబిట్ సైడ్లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్లోనే రాయాలి, అంటే క్రెడిట్ సైడ్లో తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్లోనే రాయాలని నేను చెప్పాను. ఇక్కడ చూడండి, మనకి సస్పెన్స్ అకౌంట్. ఓకేనా, ఈ సస్పెన్స్ అకౌంట్ అనేది మనం ఎక్కడ పోస్ట్ చేస్తామంటే, ముందుగా చూడండి ఈ అకౌంట్. ఓకేనా, అతని అకౌంట్లో మనకి ఎంత రాశారు, 2222 రూపాయలు రాశారనమాట. ఓకేనా, అతను ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు. ఓకేనా, ఇప్పుడు క్రెడిట్ సైడ్లో ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, డెబిట్ సైడ్లోకి పంపిస్తాం అనమాట. ఓకేనా, అతన్ని మనం డెబిట్ సైడ్లోకి పోస్టింగ్ చేస్తాం అనమాట. అంటే శివప్రసాద్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, చూడండి, నేను అదే రాశాను, శివప్రసాద్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ అని రాశాను. బీయింగ్ ద రిసిప్ట్ ఫ్రమ్ అఖిల 220 రూపీస్ పోస్టెడ్ యాజ్ 2220 రూపీస్. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ చూడండి, డెబిట్ సైడ్లో 2000, నెక్స్ట్ క్రెడిట్ సైడ్లో 2000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఎందుకంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉందో, మనకి 2000 కదా. సో అందుకని 2000 డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం 2000 అనేది ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ డి పాయింట్ చూడండి, ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు రాజేశ్వర్ రూపీస్ 296 రూపీస్. ఓకేనా, దీనికి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే చూడండి, రాజేశ్వర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. రాజేశ్వర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఎంత ఉంది, 296 రూపాయలు ఉంది. బట్ ఈజ్ అకౌంట్ పోస్టెడ్,
ఓకేనా. అతని అకౌంట్లో ఎంత రాశారు, 269 రూపాయలు మాత్రమే రాశారు. అంటే ఫస్ట్ అమౌంట్ కంటే సెకండ్ అమౌంట్ అనేది తక్కువ ఉంది. ఓకేనా. అంటే ఒరిజినల్ అమౌంట్ కంటే వాళ్ళు రాసిన అమౌంట్ అనేది తక్కువ ఉంది అనమాట. తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఈస్ రాజేష్ అనే పర్సన్ని రాజేశ్వర్ అనే పర్సన్ని మనం డెబిట్ సైడే ఉంచుతాం అనమాట. ఓకేనా. ఎందుకంటే చూడండి, ఇన్ ఈజ్ అకౌంట్, ఓకేనా, అసలు ఉందేమో 296 రూపాయలు, కానీ వాళ్ళు రాసింది ఎంత, 269 రూపాయలు రాశారు. అంటే తక్కువ ఉంది. తక్కువ ఉన్నప్పుడు నేను ఏమని చెప్పాను, తక్కువ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అక్కడే ఉంచాలని చెప్పాను. సో రాజేశ్వర్ అనే పర్సన్ ఇంకా ఆటోమేటిక్గా ఎక్కడ ఉంటారు, డెబిట్ సైడ్లో ఉంటారు. ఓకేనా. డెబిట్ సైడ్లో రాజేశ్వర్ అనేది ఉంటే ఇంకా ఆటోమేటిక్గా క్రెడిట్ సైడ్లో ఎవరు ఉంటారు, సస్పెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఏంటి అనేది ఎలా వస్తుంది, రాజేశ్వర్ అకౌంట్ అయ్యేటట్టు సస్పెన్స్ అకౌంట్ అనేది వస్తుంది. చూడండి, నేను అదే రాశాను, రాజేశ్వర్ అకౌంట్ అయ్యేటట్టు సస్పెన్స్ అకౌంట్. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్, ఆ అమౌంట్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, 27 రూపీస్ అనేది ఉంది. సో అందులో డెబిట్ సైడ్ 27 రూపీస్ అండ్ క్రెడిట్ సైడ్ 27 రూపీస్ అని ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి, నేరేషన్ బీయింగ్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ రాజేశ్వర్ 296 పోస్టెడ్ 269 ఈజ్ రెక్టిఫైడ్. ఓకేనా. మనం ఏం చేసామో దాన్ని మనం సెంటెన్స్ రూపంలో రాస్తాం అనమాట. ఓకేనా. ఈ విధంగా డి అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ చూడండి, రిసీవ్డ్ క్యాష్ 350 రూపీస్ ఫ్రమ్ బాలాజీ. ఓకేనా. మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి, క్యాష్ అకౌంట్ డేటా టు బాలాజీ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఒరిజినల్గా ఎంట్రీ వచ్చేసరికి క్యాష్ అకౌంట్ డేటా టు బాలాజీ అకౌంట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అతని అకౌంట్ అనేది డెబిట్ సైడ్లో రాశారు అని అంటున్నారు అనమాట. ఓకేనా. వాళ్ళు ఏం చేశారంటే డెబిట్ సైడ్లో బాలాజీ నుంచి క్రెడిట్ సైడ్లో క్యాష్ అనేది రాశారనమాట. ఓకేనా. అంటే తప్పు రాశారని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్గా బాలాజీ అనే పర్సన్ ఎక్కడ ఉంటాడు, క్రెడిట్ సైడ్లో ఉంటాడు. సో అందుకని ఆ బాలాజీ అనే పర్సన్ని మనం క్రెడిట్ సైడ్లోనే రాస్తాం అనమాట. సో బాలాజీ అని రాసిన తర్వాత బాలాజీ అనే పర్సన్ మనకి తెలుసు ఎక్కడున్నాడు, క్రెడిట్ సైడ్లో ఉన్నాడు ఒరిజినల్గా. సో అందుకని అతని ఒరిజినల్గా ఉన్న ప్లేస్లోనే ఉంచుతాం అనమాట క్రెడిట్ సైడ్లో. ఇంకా ఆటోమేటిక్గా డెబిట్ సైడ్లో ఇంకేం వస్తుంది, మనకి ఏం వస్తుంది అంటే సస్పెన్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే సస్పెన్స్ అకౌంట్ డేటా టు బాలాజీ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, సస్పెన్స్ అకౌంట్ డేటా టు బాలాజీ అకౌంట్ అనేది వస్తుంది. అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 700 ఇచ్చారు. సో అందుకని 700 అనేది ఎంటర్ చేశాం. ఓకేనా ఫ్రెండ్స్, సారీ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 350 రూపాయలు మాత్రమే ఇచ్చారనమాట. ఓకేనా. ఇక్కడ బట్ మనకి ఇక్కడ ఏం చేశారంటే డబల్ చేసి ఇచ్చారు. సారీ, ఇక్కడ మీరు కంపల్సరీ 350 రూపాయలు మాత్రమే ఎంటర్ చేయండి. ఓకేనా. ఇక్కడ బై మిస్టేక్ వాళ్ళు ప్రింటింగ్ అనేది తప్పు పడింది. అంటే ఇక్కడ కూడా మీరు నేరేషన్లో కూడా చూడొచ్చు, మనకి ప్రాబ్లం అయితే ఎగస్ట్రా అదర్ సెంటెన్స్ మాత్రం ఏమి ఇవ్వలేదు. బట్ ఇక్కడ అయితే చూడండి, నేరేషన్లో వచ్చేసరికి బీయింగ్ ద ఎంట్రీ టు రెక్టిఫై ద రాంగ్ డెబిట్ గివింగ్ టు శరత్. ఓకేనా. ఇక్కడ అదర్ పర్సన్ అయితే ఉన్నారనమాట. ఓకేనా. శరత్ అనే అదర్ పర్సన్ ఉన్నారు. ఓకేనా. అంటే శరత్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ క్రెడిట్ ఫర్ ₹350 రూపీస్ రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్. ఓకే. ఇక్కడ బై మిస్టేక్ ఇచ్చారు అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే శరత్ ప్లేస్ లో బాలాజీ అనే పర్సన్ నేమే రాసుకోండి. ఇక్కడ వాళ్ళు బై మిస్టేక్ శరత్ అనే నేమ్ రాశారనమాట. ఓకేనా. ఇక్కడ అమౌంట్ కూడా 350 రూపాయలు మాత్రమే ఎంటర్ చేయాలి మనకి, ఎందుకంటే పర్టికులర్ గా మనకి 350 రూపాయలు మాత్రమే ఇచ్చారనమాట. ఓకేనా. ఇక్కడ ఈ నేరేషన్ యొక్క మీనింగ్ ఏంటంటే రాంగ్, ఓకేనా, రాంగ్ డెబిట్ సైడ్ లో ఎంటర్ చేశారు, దాన్ని రెక్టిఫై చేసి క్రెడిట్ సైడ్ లో రాశారని ఇక్కడ కంప్లీట్ గా నేరేషన్ యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇచ్చిన 5 పాయింట్లు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా. ఈ విధంగా ప్రాబ్లం నెంబర్ 8 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 అనేది చెప్తాను, చూడండి. రెక్టిఫై ది ఫాలోయింగ్ ఎర్రర్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి 4 పాయింట్స్ అనేవి ఇచ్చారనమాట. వాటి ఆధారంగా మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ చూడండి, ఏ received cash from Anand ₹188 has been posted to his account as 180 rupees. B. Goods sold to Vardhan ₹75 were omitted to enter in his account. Next, C. Credit side of Dikshit account was overcast by ₹20. D.
గూడ్స్ రిటర్న్ బై రాధిక ₹35 వాజ్ నాట్ పోస్టెడ్ టు హర్ అకౌంట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి 4 పాయింట్స్ అనేవి ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం రెటిక్యులేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, చూడండి మనకి ప్రొఫార్మ్ అనేది ఎలా ఉంటుంది అంటే సీరియల్ నెంబర్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్ అనమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ పాయింట్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ఆనంద్. ఓకేనా, ఆనంద్ నుంచి క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుందంటే చూడండి క్యాష్ అకౌంట్ డేటా టు ఆనంద్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు ₹188 అనమాట. బట్ పోస్ట్ టు ఈజ్ అకౌంట్ ₹180. ఓన్లీ ₹180 మాత్రమే ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఐ మీన్ అతని అకౌంట్లో ₹180 ఎంటర్ చేశారు. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, ₹8 అనేది డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రెటిక్యులేషన్ ఎంట్రీలో మనం ఎంట్రీ అనేది ఎలా పోస్టింగ్ చేస్తామంటే ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరు, ఆనంద్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్ సైడ్ లో ఉన్నాడు. సో అందుకని క్రెడిట్ సైడ్ లో ఉన్న ఆనంద్ పర్సన్ మనం అంతే ఉంచుతాం అనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా ఆనంద్ అనే పర్సన్ క్రెడిట్ సైడ్ లో ఉన్నప్పుడు ఇంకా డెబిట్ సైడ్ లో ఎవరు రాస్తాం, సస్పెన్స్ అకౌంట్ అని రాస్తాం అనమాట. ఓకేనా, సో ఆ విధంగా మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే సస్పెన్స్ అకౌంట్ డేటా ఆనంద్ అకౌంట్ అనేది రాస్తాం అనమాట. వారిద్దరి మధ్య వీటికి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, ₹8 డిఫరెన్స్ ఉంది. సో అందుకని ₹8 అని డెబిట్ సైడ్ లో అండ్ క్రెడిట్ సైడ్ లో కూడా ₹8 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ రాంగ్ అమౌంట్ రికార్డెడ్ ఇన్ ద ఆనంద్ అకౌంట్ రెక్టిఫైడ్. ఓకేనా, ఆనంద్ అకౌంట్ లో అమౌంట్ అనేది తప్పుగా రాశారనమాట. దాన్ని రెక్టిఫై చేసి న్యూ ఎంట్రీ అనేది ఎంటర్ చేశారు అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా ఏ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి బిట్ చూడండి, గూడ్స్ సోల్డ్ టు వర్ధన్. ఓకేనా, మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే వర్ధన్ అకౌంట్ డేటా సేల్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. అమౌంట్ అనేది ఎంత ఇచ్చారు, ₹75 ఇచ్చారనమాట. వారు ఒమిటెడ్ టు ఎంటర్ ఇన్ హిస్ అకౌంట్, అతని అకౌంట్లో ఎంటర్ చేయడం మర్చిపోయారు అన్న అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం న్యూగా ఎంట్రీ అనేది ఎలా రాస్తామంటే చూడండి వర్ధన్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్ సైడ్ లో ఉన్నాడు. సో అందుకని డెబిట్ సైడ్ లో ఉన్న పర్సన్ అంతే ఉంచి ఇప్పుడు సేల్స్ ప్లేస్ లో మనకి ఏమొస్తుందంటే సస్పెన్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి సస్పెన్స్ అకౌంట్ అనేది రాస్తాం. ఓకేనా, సో ఆ విధంగా మనకి వర్ధన్ అకౌంట్ డేటా సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి ₹75 అనేది రాస్తాం అనమాట. చూడండి బి అని రాశాను, వర్ధన్ అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్ లో ₹75 టు సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ లో ₹75 అనేది ఎంటర్ చేసాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద ఒమిషన్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ సేల్స్ టు వర్ధన్ అకౌంట్ రెక్టిఫైడ్. ఓకేనా, మనం ఏం చేసామో అదే అనేది ఇక్కడ సెంటెన్స్ రూపంలో ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం నేరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సి బిట్ అనేది చూడండి, క్రెడిట్ సైడ్ ఆఫ్ దీక్షిత్ అకౌంట్ వాజ్ ఓవర్ కాస్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే చూడండి క్రెడిట్ సైడ్ లో ఉన్న దీక్షిత్ అకౌంట్ అనేది ఓవర్ కాస్ట్ అంటే ఎక్కువ ఉంది అనమాట. ఎంత ఎక్కువ ఉంది, ₹20 ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను రూల్స్ చెప్పేటప్పుడే, డెబిట్ సైడ్ లో ఎక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్ లో ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాము, అదే డెబిట్ సైడ్ లో తక్కువ ఉంటే డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాము, అదే క్రెడిట్ సైడ్ లో తక్కువ ఉంటే క్రెడిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాము అని ఆల్రెడీ నేను చెప్పాను. ఎప్పుడు రూల్స్ చెప్పేటప్పుడు నేను చెప్పాను రెటిక్యులేషన్ ఆఫ్ ఎర్రర్స్ సంబంధించిన క్లాసులో. ఇక్కడ చూడండి క్రెడిట్ సైడ్ లో మనకి ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ లో ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, డెబిట్ సైడ్ లో పోస్టింగ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా దీక్షిత్ అకౌంట్ అనేది ఎక్కడ ఉంటుంది, డెబిట్ సైడ్ ఉంటుంది. ఇంకా ఆటోమేటిక్ గా క్రెడిట్ సైడ్ ఏముంటుంది, సస్పెన్స్ అకౌంట్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఫైనల్ గా ఎంట్రీ అనేది దీక్షిత్ అకౌంట్ డేటా టు సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి ₹20 అనేది ఎంటర్ చేస్తాం అనమాట. చూడండి దీక్షిత్ అకౌంట్ డేటా టు అని చెప్పి టు క్రెడిట్ సైడ్ లో సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి రాస్తాం అనమాట. డెబిట్ సైడ్ లో ₹20 అండ్ క్రెడిట్ సైడ్ లో ₹20. ఓకేనా, అదే విధంగా కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ దీక్షిత్ అకౌంట్ ఓవర్ కాస్టింగ్ అని చెప్పి ఓవర్ కాస్టింగ్ ఈజ్ రెక్టిఫైడ్ అని చెప్పి రాస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ డి పాయింట్ చూడండి, గూడ్స్ రిటర్న్డ్ బై రాధిక ₹35 వాజ్ నాట్ పోస్టెడ్ టు హర్ అకౌంట్. ఫ్రెండ్స్ ఇక్కడ గూడ్స్ రిటర్న్, ఇక్కడ రిటర్న్ అంటే మీనింగ్ ఏంటంటే ఐదర్ సేల్స్ రిటర్న్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే పర్చేసెస్ రిటర్న్స్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి క్లియర్ గానే అర్థమవుతుంది, మనకి ఇవి సేల్స్ రిటర్న్స్ అని అర్థమైపోతుంది అనమాట. అంటే మనకి ఎంట్రీ అనేది ఎలా వస్తుంది అంటే
సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రాధిక అకౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు రాధిక అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు, క్రెడిట్ సైడ్ లో ఉన్నారు. సో అందుకని క్రెడిట్ సైడ్ లో ఉన్న రాధిక పర్సన్ ని మనం అంతే ఉంచుతాం అనమాట. సో అందుకని ఇక్కడ డెబిట్ సైడ్ ఆటోమేటిక్ ఏం వస్తుంది, సస్పెన్స్ అకౌంట్ అనేది వస్తుంది అనమాట. సో అదే విధంగా రాస్తాం చూడండి, సస్పెన్స్ అకౌంట్ డేటా టు రాధిక అకౌంట్ అని రాస్తాం. ఓకేనా, సస్పెన్స్ అకౌంట్ డేటా టు రాధిక అకౌంట్ అని చెప్పి డెబిట్ సైడ్ లో 35 రూపాయలు అండ్ క్రెడిట్ సైడ్ లో కూడా 35 రూపీస్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. కింద నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ omission of posting of sales returns in Radhika's account rectified. ఓకేనా, ఈ విధంగా రాస్తాం అనమాట నేరేషన్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది.